మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమానికి కూడా మీరు అంటే ఏమంటారు మీరు సపోర్ట్ చేస్తున్నారని కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. 60 ఏళ్ళు మా భాషను ఎక్కిరిచ్చారు, మా యాసను ఎక్కిరిచ్చారు, మా అన్నీ దోసుకొని మాకు అభ్యంతరమే. ఇంకా కొట్లాడుతూనే ఉన్నాం. మేము కమిటీలు వేసుకుంటున్నాం, గ్రామాన కొట్లాడుతూనే ఉంటాం. మేము మార్వాడి గో బ్యాక్, మీరంటే మేము రోహింగ్యా గో బ్యాక్ అంటాం అన్నాను. మరి ఏడి అనకపోయా. ఫుడ్ జిహాదీ ఉందని కూడా ఇక్కడ చాలా మంది చెప్తా ఉన్నారు. టోపీ పెట్టుకున్నటువంటి ముస్లిం కనపడగానే ఫుడ్ జిహాదీ అనేటువంటి ఒక ప్రాపగాండాను సృష్టించి ట్రెండింగ్లో ఉన్నటువంటి అంశం కావచ్చు, దేశంలో ట్రెండింగ్లో ఉన్నటువంటి అంశం లవ్ జిహాదీ. ఉన్నన్ని రోజులు ఉంటావు, అప్పుడు నిన్ను ఇట్లా చేశారు అట్లా చేశారు అంటావు. మరి నీకు అప్పుడు సోయి లేదా, అప్పుడు గుర్తు లేదా? ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఎట్లా చూస్తారు? ఇచ్చింది అది కంప్లీట్గా రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి తీర్పు. 100-200% వీళ్ళు గుళ్ళకు రానియకపోవడంతోనే, వీళ్ళకు వివక్షత చూపించడంతోనే అందులోకి పోయారు. పద్ధతులు పాటించి పొద్దున్నే లేచి స్నానాలు చేసి ఆ వేద మంత్రాలు నేర్చుకునేంత కెపాసిటీ మాదిగలకు ఉందని కూడా వాళ్ళు అడిగినటువంటి పరిస్థితి ఉంది. దళితుల టాపిక్ వచ్చినప్పుడేమో పురాణాలలో ఇతిహాసాలలో దళితులే ఉన్నారు, ధర్మానికి మూలం దళితులే అని చెప్తారు. మళ్ళీ దళితులు శుభ్రంగా ఉండరు అనే అటువంటి వాదన చేస్తూ ఉన్నారు వీళ్ళు. రైట్, వాళ్ళు మతాల మధ్యలో చిచ్చులు పెడుతున్నారని మీరు అంటున్నారు. అదే ఒక మతానికి సంబంధించినటువంటి ఏదైతే మార్వాడీలు ఉన్నారో, మార్వాడీలు అంటే మరి మీరు నిజంగానే వారు ఏ పని చేయబోతున్నా, వాళ్ళు ఏం చేసినా కూడా మీరు ఎప్పుడు చూసినా కూడా అపోజ్ చేస్తూనే ఉంటారు, వాళ్ళని తిడుతూనే ఉంటారు. మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమానికి కూడా మీరు అంటే ఏమంటారు మీరు సపోర్ట్ చేస్తున్నారని కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తా ఉన్నారు అట్లాంటి పరిస్థితి? కూడా మార్వాడి గో బ్యాకే, మార్వాడి కల్చర్ గో బ్యాక్. గుజరాత్ ఎందుకు వాళ్ళు ఇక్కడ ట్యాక్సీలు కడతా ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడ తప్పలేదు. మేమంటున్నాం ఆంధ్ర తెలంగాణ అప్పుడు కూడా మా అస్తిత్వం మీద దెబ్బ కొట్టారు. మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు అన్ని దోసుకున్నారు. 60 ఏళ్ళు మా భాషను ఎక్కిరిచ్చారు, మా యాసను ఎక్కిరిచ్చారు, మా అన్ని దోసుకొని పోయారు. అట్లనే మార్వాడీలు గుజరాత్లో వచ్చిన తర్వాత మా పిప్పర్మెంట్లు అంటే తెలుసా నీకు? పిప్పర్మెంట్లు తెలుసు, పేరినవా? ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతురా? మాట్లాడతలే. కాబట్టి మార్వాడీలు గుజరాతులు వచ్చిన తర్వాత తెలంగాణలో మా భాష మీద దాడి జరుగుతూ ఉంది, మా కల్చర్ మీద దాడి జరుగుతూ ఉంది. మా భూములు మొత్తం మార్వాడీల చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు మొత్తం ఓఆర్ఆర్ పక్కన 40% భూములు మార్వాడి గుజరాతీల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. మేము కూలీల్లోగా మిగిలేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మా వ్యాపారాలు మేము చేసుకుంటాం. స్థానిక వర్తక వ్యాపారుల చట్టం ఒకటి తేవాలని మేము ప్రభుత్వంతో కొట్లాడుతున్నాం. మార్వాడీలు ఇక్కడ ప్రజలుగా బ్రతుకుతా మాకేం బాధలేదు. అంతేగాని అక్కడెక్కడ కల్చర్ను దాండియా బంగిడి గింగిడి తీసుకొచ్చి ఇదే కల్చర్ అని చెప్పేసి మా ప్రజల్ని కూడా ఆ మత్తులో ముంచి ఆ భ్రమలోకి తీసుకెళ్తాం అనే అటువంటి దాన్ని జొప్పిస్తే మాకు అభ్యంతరమే. ఇంకా కొట్లాడుతూనే ఉన్నాం. మేము కమిటీలు వేసుకుంటున్నాం, గ్రామాన కొట్లాడుతూనే ఉంటాం. ఎందుకంటే వాళ్ళు కంపెనీలు పెట్టుకుంటారు, దాంట్లో నార్త్ నుంచి తీసుకొచ్చుకున్నటువంటి వాళ్ళ మార్వాడీలనే ఉద్యోగాలకు పెట్టుకుంటారు. మేము చాలా ఆరోపణలు చేసాం. అన్ని దుకాణాలు వాళ్ళే, చెప్పుల షాపులు వాళ్ళే, బట్టల షాపులు వాళ్ళే, బంగారం షాపులు వాళ్ళే, ఇటువంటి ట్యూబ్ లైట్ల షాపులు వాళ్ళే, ప్లంబింగ్ షాపులు వాళ్ళే, వెండి షాపులు వాళ్ళే, ఇంకా కిరాణా షాపులు అయితే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మొత్తం ఏ గల్లీకి చూసినా ఊరికి ఒక 10 మంది మార్వాడీలు తయారైపోయారు. కాబట్టి ఇది చాలా ప్రమాదం. ఇలాగే వాళ్ళ మార్వాడీలో వలసలు పెరిగితే సీమాంధ్రలో వలసలు పెరిగి ఏ విధంగా మన రాష్ట్రం 60 ఏళ్ళు ఏమంటారు అవస్థలకు గురైందో అటువంటి ప్రమాదం ఉందని ముందే పసిగట్టి మేము ఉద్యోగాన్ని మొదలుపెట్టింది. ఇప్పుడు హోటల్ పేరు మార్వాడి హోటల్ అని పెట్టుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంది? పెట్టుకోండి బ్రదర్, మార్వాడి హోటల్ పేరు పెట్టుకుంటే మాకు వచ్చిన నష్టం ఏం లేదు. కాకపోతే మార్వాడి అనేటువంటి పేరు కింద తెలంగాణ ఉండాలి కదా. మార్వాడి ఉంది, ఏ రాష్ట్రంలో ఉన్నది మార్వాడి షాపు అనేది నాకు అర్థమైంది. ఉప్పల్ ఉన్నటువంటి షాపు అని చెప్పారు మీరు. ఎస్, నా దృష్టి కూడా వచ్చింది. షాప్ పెట్టుకున్నాడు, మార్వాడి పెట్టుకుంటుంది. ఎక్కడ మార్వాడి? రాజస్థాన్ లో పెట్టుకుంటాడు. తెలంగాణలో ఉంటే నువ్వు రిజిస్ట్రేషన్ మాత్రం, నీ పర్మిషన్ మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలి, తెలంగాణ అధికారులు ఇవ్వాలి. సరే సరే, ఇక్కడే ఒక క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి. మార్వాడి హోటల్ పెట్టుకుంటే మార్వాడి కింద తెలంగాణ పెట్టుకోవాలి, మీరు అపోజ్ చేస్తాం. తెలుగులోనే పెట్టుకోవాలి మీరు అపోజ్ చేస్తారు. అదే కరాచీ బేకరీ ఎక్కడో పాకిస్తాన్ లో ఒక పేరు, అది కరాచీ అనేది. దాన్ని ఇంత ముందు కూడా తీసేయాలని కూడా చాలా మంది అన్నారు. అదే కరాచీ మీద ఎందుకు మీరు పోరాటం చేయరు? ఎందుకు మార్వాడి మీదనే, మార్వాడి హోటల్ మీద మీరు పోరాటం చేస్తారు? అన్ని పోరాటాలు ఇప్పుడు ఒకవేళ కరాచీ దాని మీద వాళ్ళు పోరాటం చేస్తా ఉంటే సరే, వాళ్ళ ఉద్దేశం హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాలని. మేమేమంటున్నాం, కరాచీ ఓనర్ కూడా హిందూనే, ఓకేనా? పేరు మాత్రమే కరాచీ పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళ దానిది కావచ్చు,
కానీ దాని ఓనర్ హిందువునే, మేము కాదంటలే. నీలాఫోర్ ఉన్నది, దాని ఓనర్ ఎవరు? హిందువే. సరే ఇటువంటివి ఉన్నాయి. మేమంటున్నాం అన్ని పోరాటాలు నేను చేయలేను కదా, నీకు అలా అభ్యంతరం ఉంటే వాళ్ళని చేయమనండి. మేము ఒక లైన్ ఎంచుకున్నాం. 100%. ఇప్పుడు గతంలో కూడా మేము మార్వాడి గో బ్యాక్ అన్నప్పుడు చాలా మంది వాదించి రోహింగ్యాలు ఉన్నారు అంటే అరే పట్టుకోండి పోయి, రోహింగ్యాలు ఉంటే వాళ్ళు ఏమన్నా మా ఏ చుట్టామా మా అవ్వ చుట్టామా, మా ఊరోడా మా పేరోడాడు, పట్టుకుంటే వాళ్ళు పట్టుకోండి, మేము వద్దంటున్నాం. దాన్ని కూడా మద్దతు ఇస్తా ఉన్నాం. మేము నీళ్లు పోసి కొట్టి లేపిన దాకా మీకు రోహింగ్యాలు ఉన్నారన్న సోయే లేదు మీకు. బండి సంజయ్ కేంద్ర మంత్రి అన్నాడు మేము మార్వాడి గో బ్యాక్, మీరంటే మేము రోహింగ్యా గో బ్యాక్ అంటామని అన్నాడు. మరి ఏడి అనకపోయి మేము రోజు మార్వాడి అంశాల మీద కొట్లాడుతున్నాం, మీరు కొట్లాడుతురా? కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంటుంది, రోహింగ్యాలో పట్టుకోవాలని అంటాడు ఆయన, ఉద్యమం చేస్తా అంటాడు. ఎవరు చేయాలి? మీరేమో మార్వాడి గో బ్యాక్ అంటారు, వాళ్ళేమో కరాచీ బేకరీలు గో బ్యాక్ అంటారు. మరి ఇప్పుడు ఇది కూడా హిందూ ముస్లిమే అనుకోవచ్చు కదా. ఎక్కడ హిందూ ముస్లిం? ఇప్పుడు మీరు ఏమో హిందువుల పైన దాడి చేస్తా ఉన్నారు, వాళ్ళేమో ముస్లింలో కరాచీ బేకరీ ఆ పేర్లతో ఉండదని వాళ్ళు దాడులు చేస్తారు. బ్రదర్ క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ అయిన మార్వాడీలు లేరు అనుకున్నావా? వచ్చాడు మంది ఉన్నారు క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ అయిన మార్వాడీలు. మేము ఏమంటున్నాం, అక్కడి నుంచి వలస వచ్చిన మార్వాడీల గురించి చెప్తున్నాం, వలస వచ్చేటువంటి మార్వాడీల గురించి చెప్తున్నాం, పెట్టుబడులు పెట్టేటువంటి మార్వాడీల గురించి చెప్తున్నాం. 50 ఏళ్ల కింద 100 ఏళ్ల కింద ఇక్కడికి వచ్చి పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ చదువుకునేటువంటి మార్వాడీలతో మాకేం ప్రాబ్లం లేదు. వాళ్ళు చక్కగా మా తెలంగాణ యాసలో భాషలో మాట్లాడతారు, ఇక్కడ మా కల్చర్తో కలిసిపోయి బతుకుతారు, వాళ్ళతో మాకేం బాధ లేదు. వలస వచ్చేటువంటి వలస వాళ్ళతో మాకు ప్రమాదం అంటున్నాం మేము. కాబట్టి మీరు ఇంతకుముందు అన్నారు ఏదో హిందూ ముస్లిం పంచాయతీ అని, ఇదే మార్వాడీలని దాదాసాహెబ్ ఠాక్రే శివసేన ఎవరైతే ఉన్నారో ఆయన తని ధర్మేషన్ తెలుసా? మహారాష్ట్రలో తని ధర్మీండు మార్వాడలోని గుజరాత్లోని చలో హట్ జాओ హమారా మరాఠీ వాళ్ళకు చాయే 80%, మాకు 88% ఇక్కడ మా మరాఠీలకు ఉద్యోగాలు ఇస్తేనే మీరు ఇక్కడ దుకాణాలు పెట్టుకోవాలని తన్నిండి ఆయన. వాళ్ళు హింస పోయి ఇంట్లో పోయి కొట్టిరట్లా, మేము ఎవరిని కొట్టలేదు ఇట్లే, జస్ట్ ప్రభుత్వాల ముందు మా డిమాండ్స్ని పెడుతున్నాం అంతే. కాబట్టి మాకు అటువంటి ముద్రేసేటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు, చేయకండి, మానుకోండి. మేము ఈ తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ కులాలు సబ్బండ ప్రజలు బాగుపడాలని, వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలని, మనం ఏదైనా కంపెనీ పెట్టుకుంటే మన ఊరోనికే ఉద్యోగం వేయాలనేది మా డిమాండ్. సింపుల్గా వాళ్ళకి అర్థం కావాలంటే అంతే తప్ప మాకు వాళ్ళలాగా హిందూ ముస్లిం పంచాయతీ కాదు. మీరన్న పంచాయతీ వాళ్ళ హిందూ ముస్లిం పంచాయతీ. సరే, ఈ ఫుడ్ టాపికే నడుస్తుంది కాబట్టి ఫుడ్ జిహాదీ ఉందని కూడా ఇక్కడ చాలా మంది చెప్తా ఉన్నారు. మీరేమో ఫుడ్ జిహాదీ లేదని, ఆ ఫుడ్ జిహాదీకి సంబంధించినటువంటి ఎవరైతే ఒక వ్యక్తిని ఇక్కడ కొంతమంది వీడియోలు తీసి కొద్దిగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్న తరుణంలో మీరు పోయి ఆయనకు మద్దతు పలికినటువంటి పరిస్థితి. సరే, వలీకి కోవాబన్ వలీకి మీరు ఆ రోజున మీరు చెప్పారు. నిజంగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఫుడ్ జిహాదీ లేదంటారా మీరు? ఇప్పుడు నేను ఏమంటున్నా బ్రదర్, ఫుడ్ జిహాదీ ఉంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్షన్ చేయాలి. జిహాదీ అంటే ఏంటిది బ్రదర్ నాకు తెలియదు, మరి నాకైతే తెలియదు. నేను మస్జిద్కి అయితే ఎప్పుడు పోయినోని కాదు. చాలా ఇప్పుడు నేను ఈ మధ్య వింటున్నా ఈ ఫుడ్ జిహాదీ, లవ్ జిహాదీ, ఈ మధ్య వింటున్నా. ఫుడ్ జిహాదీ అంటే ఏంటి నాకు తెలియదు. మరి ఫుడ్ ను కల్తీ చేస్తే ఫుడ్ జిహాదీయా? అంటే ఫుడ్ కల్తీ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, భారతదేశ ప్రజల్ని, హిందువుల్ని తగ్గించి హిందూ జనాభా తగ్గించాలనే కుట్ర జరుగుతుంది అనేది దీంట్లో ఉన్నటువంటి మతలబ్. కాదు బ్రదర్, ముస్లిం దుకాణాలు కేవలం ముస్లింల పోయి కొనుక్కుంటారా బ్రదర్? కేవలం హిందూ వచ్చినప్పుడు మాత్రం ఇస్తాడా బ్రదర్? హిందువుల దుకాణంలో ముస్లింలు కొనుక్కోవట్లేరా? ముస్లింల దుకాణంలో హిందువులు కొనుక్కోవట్లేరా? హిందూ ముస్లిం దుకాణాలలో క్రైస్తవులు కొనుక్కోవట్లేరా? క్రైస్తవుల దుకాణాలలో హిందువులు ముస్లింలు కొనుక్కోవట్లేరా? కొనుక్కుంటారు కదా. దానికి ఎందుకు ఈ పేరు పెడుతున్నారు మీరు? మీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మీకు రాజకీయంగా. ఈ మధ్యలో ఎక్కడ చూసినా కూడా విపరీతమైనటువంటి మాంసం, విపరీతమైన ఎన్నో రోజుల నుంచి కుళ్ళిపోయినటువంటి మాంసాలు దొరుకుతా ఉన్నాయి, ఫుడ్స్ దొరుకుతా ఉన్నాయి, అన్ని దొరుకుతా ఉన్నాయి. మరి అలా నకిలీ వ్యాపారస్తుడు ఎవడైతే ఉంటాడో, ఆ దుర్మార్గుడు ఎవడైతే ఉంటాడో వాడిని పట్టుకోండి, వాని మీద కేసు పెట్టండి, ప్రజలు ఏమంటారు వాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, వానికి శిక్ష చేపియండి. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు చెప్పినట్టుగానే నిజంగానే ఎవరైతే అయితే జరుగుతున్నాయో, ఏవైతే చేస్తున్నారో నిజంగానే వాళ్ళు చెప్పినటువంటి రిలీజన్కి సంబంధించినటువంటి మనుషులు ఎక్కువ మంది, 95%, 99% వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఆ కల్తీ చేసే దాంట్లో, ఆ మటన్ దొరికే దాంట్లో, ఆ చికెన్ దొరికే దాంట్లో, ఈ కల్తీకి సంబంధించినటువంటి పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారనేదా, ముస్లింసే ఉన్నారనేదా? సరే, ముస్లింస్ ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళు మెజారిటీగా హైదరాబాద్ లో ముస్లింలు ఉన్నారు అనుకున్నారు. ఒకవేళ ఉంటే వాళ్ళు అందరూ కల్తీ చేసిరు అనుకో, వాళ్ళు ముస్లింలు అయినంత మాత్రాన లవ్ జిహాద్ అయిపోయిద్దా? అలా అనుకుంటే మరి హల్దీరాముడు కల్తీ చేసిండు ఎక్కడ, మన ఏమంటారు అత్తాపూర్ దగ్గర పిల్లర్ నెంబర్ 143 హల్దీరామ్ దాంట్లో ఫుడ్ పాయిజన్ చచ్చిపోయారు. నేను మన సోమాజిగూడలో మిఠాయి దుకాణం మార్వాడి దాంట్లో కల్తీ. మరి వాళ్ళంతా వాళ్ళదే జిహాద్, వాళ్ళదే జిహాద్ బ్రదర్. ఇట్లా 100,000 రోజు ఇలా నకిలీ పైపులు అమ్ముడు కూడా, నకిలీ ఫుడ్ అమ్మితే ఫుడ్ జిహాద్ అని అనుకుందాం. నకిలీ పైపులు, నకిలీ ట్యూబ్ లైట్లు, నకిలీ బంగారం ఇదంతా అమ్మేటోళ్ళది ఏ జిహాద్? వాళ్ళదే జిహాద్ కిందకి అంటగడదాం.
వీళ్ళంతా 2 నెంబర్ దందా చేసి లక్షల కోట్ల రూపాయలు అడ్డికి పావుషేరు వసూలు చేసుకుంటూ పేద ప్రజలకు టోపీ పెట్టి వీళ్ళేమో గైడ్ లైన్స్కు విరుద్ధంగా వీళ్ళేమో లైసెన్స్డ్ కంపెనీస్ ఏం కావు వీళ్ళు. పేదోడు పోయి అక్క పెళ్ళి ఉందో చెల్ల పెళ్ళి ఉందని మెల్లి ఉన్నటువంటి పుస్తకాలు తాకట్టు పెడితే వాడు మానవుడు 5కు 10 రూపాయలు వడ్డేసి వసూలు చేసి ఉటాయించిపోతుండు. 100 మంది బంగారం ఎత్తుకొని పోయారు వీళ్ళందరిది. వాళ్ళు ఎవడు జిహాదీ చేసినా ఫుడ్ ఎవడు కల్తీ చేసినా వాని పైన చర్యలు తీసుకోండి, మేమేం వద్దంటలే. మాకేం వాళ్ళు చుట్టం కాదు వీళ్ళు చుట్టం కాదు. ఎవరు తప్పు చేసినా నువ్వైనా నేనైనా ఎవరైనా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. వాళ్ళలాగా మా దగ్గర ఏం జేబు సంస్థలు లేవు, ఇండిపెండెంట్గా స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి కనుక వాళ్ళ మీద కేసు పెట్టమనండి, మేము వద్దంటలే కదా. కానీ వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం టోపీ పెట్టుకున్నటువంటి ముస్లిం కనపడగానే ఫుడ్ జిహాదీ అనేటువంటి ఒక ప్రాపగాండాను సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటే ప్రజలన్నీ పసిగెడతారు. ఎందుకంటే స్పష్టంగా కనపడ్డది. పాపం ఆయన వాలి కర్నూలు నుంచి వచ్చినటువంటి ఒక నిరుపేద 10 రూపాయల కోవా నమ్ముకోవడానికి వస్తే ఆయన ఏ రకంగా చిత్రహింసలు పెట్టి పేరుంటే చాలు స్పష్టంగా ఇప్పుడు వాళ్ళు ఏ ప్లాన్ లో భాగంగా ఇదంతా చేస్తారో స్పష్టంగా అర్థమైంది కదా. ఆ ఛానల్ బీజేపీ ఛానల్, ఆమె ఓ బీజేపీ కార్యకర్త. ఎవరైతే ఆంధ్ర చౌదరి ఉన్నదో ఆ ఆంధ్ర చౌదరి బీజేపీ కార్యకర్త. ఆమె స్పష్టంగా ఎవరు మరి ఆ పిల్లాడు పోయి మూతికాడ మైకి పెడితే ఏం పేరు అంటే వాలి అని అన్నాడు. నీకు అర్థమైందా? అంటే ఏంది, నువ్వు ముస్లిము కాబట్టి నేను ఇక్కడ హిందూ ముస్లిం పంచాయతీ పెడతా, ఫుడ్ మంచిగా ఉన్నా లేకపోయినా లవ్ జిహాద్ అంట, ఎంతమంది వచ్చిర్రు, ఎన్ని తుపాకులు తెచ్చిర్రు అనేటువంటి ప్రాపగాండాను సృష్టించి తెలంగాణ ప్రజల్ని 10 రూపాయల బన్ను ఉంటుందా మొత్తం దొరుకుతుందా? ఇప్పుడు అక్కడ స్పష్టంగా అయితే కనపడ్డారు కదా, ఉంటుందా? సరే నిజంగా అనుకో, మరి ఆయన సంస్థలు ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. మేము ఇంటికి పోయినాం, వాడు ఆ ఊరైనా కాదా అని తెలుసుకున్నాం, వాడు అక్కడనే పుట్టిండా లేదా అని తెలుసుకున్నాం, మన తాతలు ముత్తాతలు ఎక్కడ తెలుసుకున్నాం. వాళ్ళు ఏం పాకిస్తాన్ వాళ్ళు కాదు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కాదు, పక్క దేశం వాళ్ళు కాదు. వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి ఇల్లు మొత్తం హిందువులే. వాళ్ళ దగ్గరకు వచ్చి హిందువులలో ఉన్నటువంటి సబ్బండ కులాలు, దళితుల నుంచి మొదలు పెడితే బాబునోళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు ఆ కోబాన్ని 30-40 ఏళ్ళ నుంచి తింటున్నారంట. ఎవరికి ఏం కాలే. దాన్ని ప్రాపగాండా సృష్టించి పిల్లలు పుట్టరని, హిందువులను టార్గెట్ చేస్తురని వీళ్ళు కదా ఇటువంటి ప్రాపగాండాను సృష్టించి హిందువులను భయభ్రాంతులకు గురి చేసేది. వీళ్ళ వల్ల కదా ప్రమాదం. ఇప్పుడు మీరేమంటారు, ఫుడ్ జిహాదీ ఉందంటారా లేదంటారు? ఉంటే పట్టుకోమంటున్నా బ్రదర్, అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆ జిహాదీని ఏమందాం అంటున్నా, కల్తీ ఉన్నదానికల్లా అందరికీ అదే ముడి పెట్టలేం కదా, అందరికీ అదే ముడి పెట్టలేం కదా. వాళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ జిహాదీలని పేరు పెడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ మార్వాడి గుజరాతీ నకలీ దందాలు చేస్తున్నటువంటి వ్యక్తులకి ఏ పేరు పెడదామో మీరే చెప్పండి. జిహాదీలు నాకైతే తెలియదు. ఇదంతా దానికి ఏ పేరు పెడదామో మీరే చెప్పు, వాళ్ళని ప్రజల్ని అడగండి. కాబట్టి వాళ్ళ స్వార్థం కోసం చేసేది కథలన్నీ. కాబట్టి నాకైతే తెలియదు, ఉంటే పట్టుకోండి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ట్రెండింగ్లో ఉన్నటువంటి అంశం కావచ్చు, దేశంలో ట్రెండింగ్లో ఉన్నటువంటి అంశం లవ్ జిహాదీ. మన కుక్కటిపల్లిలో ఒక అమ్మాయి, ఇంతకుముందు ఒక అమ్మాయి, ఇట్లా 2-3 అమ్మాయిలు సాఫ్ట్వేర్ జాబులు చేసుకుంటూ కూడా చాలామంది మోసపోతున్నామని కూడా ఈరోజు ప్రెస్ ముందుకు రావడం మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, అన్నదమ్ముల 4-5 కలిసి మమ్మల్ని అఘాయిత్యం చేశారు, మమ్మల్ని వాడుకున్నారు, మా పేర్ల మీద ఇట్లా లోన్లు తీసుకున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పటికీ ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. నిజంగానే లవ్ జిహాదీ ఉందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనిపైన మీ రియాక్షన్ అండి? ఇప్పుడు నేను ఏమంటున్నాడే బ్రదర్, అదే ప్రతిదానికి ముస్లిం కనపడితే లవ్ జిహాదీ, ఆ ముస్లిం వ్యక్తి అవతల అయితే. ఇప్పుడు నేను కూడా చూసా ఈ మధ్యకాలంలో ఎక్కడో, నాకు కూడా సోషల్ మీడియాలో తమ్నెల్స్తో వస్తే చూసా. నేనేంటంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో సగం మంది ముస్లిం వ్యక్తుల్ని పెళ్లి చేసుకున్నారు తెలుసా. ఎంపీలు, పెద్ద పెద్ద లీడర్లు, వాళ్ళ పిల్లలు అందరూ. మరి వాళ్ళు ఏ జిహాదీ కిందికి వస్తారు బ్రదర్? ఒకవేళ నిజంగా ఆ విధంగా ముస్లింలు అందరూ అదే కోణంలో అయితే నిజంగా అటువంటి జిహాదీ ఉంటే కనుక ఖండించండి, లవ్ జిహాదీ ఉంటే కనుక ఖండించండి. 2 నెలలు 3 నెలలు 4 నెలలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆడితో సంసారం చేస్తారు. ఆడవాళ్ళైనా మొగోళ్ళైనా వెళ్ళి చాలా తెలివిగలరు. చూడండి, మగ పిల్లవాళ్ళు అయితేనో ఆడపిల్లలు బదనాం చేస్తారు, ఏది లవ్ జిహాద్ అని. ఆడపిల్లలు అనుకో మగ పిల్లలని బదనాం చేస్తారు, లవ్ జిహాద్ అని. అమ్మాయిలు అబ్బాయిలు సరే అది పక్కన పెడదాం, ఉంది అని అనుకుందాం, కొద్దిసేపు అట్లా అనుకుందాం. ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. నువ్వు తిరిగినన్ని రోజులు తిరుగుతావు, ఉన్నన్ని రోజులు ఉంటావు, అప్పుడు నిన్ను ఇట్లా చేశారు అట్లా చేశారు అంటావు. మరి నీకు అప్పుడు సోయి లేదా, అప్పుడు గుర్తు లేదా? 4 ఏళ్ళ కింద 5 ఏళ్ళ కింద ఆయనతో పరిచయం పెట్టుకున్నప్పుడు ఆయన ఫ్రెండ్ తెలుసు, వాళ్ళ అమ్మ తెలుసు, వాళ్ళ నాన్న తెలుసు, అందరు తెలుసు నీకు. అప్పుడు లేని సడన్గా ఏదో నీకు అని బేరసారాల దగ్గర డబ్బుల విషయంలో ఏదో మనస్పర్ధలు వచ్చి ఉంటాయి. కాబట్టి నువ్వు ముస్లిం కాబట్టి నేను బదనాం చేస్తా, ఇలా బదనాం లేపేటోళ్ళ దగ్గరికి పోయి
మొత్తం ఏదో దర్గాలకు తీసుకుపోయి ఏదో మంత్రాలు చేసి ఏదో తాయెత్తులు కట్టి లేకపోతే ఏదో మొత్తం ఫుడ్ లో ఏదో కలిపి వేసేసి నాకు సోయి లేకుండా చేసేసి నన్ను వాళ్ళ తమ్ముళ్ళు 4-5 కలిసి నన్ను అఘాయిత్యం చేసారు. నన్ను రోజు అట్నే పెళ్లికి ముందు 2 సార్లు అట్లా వేసారు, పెళ్లి తర్వాత కూడా వేసారని చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు అనిపిస్తుంది. మంత్రాలకు శక్తులు ఉంటాయని నమ్ముతావా? ఏ మంత్రం ఏంటి సార్ అది? వాళ్ళు దర్గాలో మంత్రాలు అయినా సరే, ఈ బాబాలు ముల్లాలు కట్టేటువంటి మంత్రాలు అయినా సరే, ఫాస్టర్లు చేసేటువంటి ప్రార్థనకైనా శక్తులు ఉంటాయా బ్రదర్? శక్తులు ఉంటాయా? విశ్వాసం, దేవుడు అనే వాళ్ళు విశ్వాసం నమ్మకం అంతే తప్ప శక్తులు ఉంటాయా? సరే నేనైతే నమ్మను, కానీ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు చెప్తున్నటువంటి అన్సైంటిఫిక్ కదా, అన్సైంటిఫిక్ కదా, తప్పు కదా. స్పష్టంగా అంటే నువ్వు తప్పు నుంచి తప్పించుకోవడం కోసం ఇంకో తప్పు చేస్తున్నావు. ఉంటుందా బ్రదర్ అట్లా? ఒకవేళ నీకు అన్యాయం జరిగితే ఆధారాలతో సహా నువ్వు పోలీస్ స్టేషన్కు సబ్మిట్ చేయి, సంబంధిత కోర్టుకు వాళ్ళు సబ్మిట్ చేసి వానికి ఎవడైతున్నాడో ఆ దోషికి శిక్ష పడేలా చేస్తే నీ న్యాయం జరుగుతుంది. లేదు నేను తిరిగిన రోజులు తిరుగుతా, 12 రోజులు పడతా, వాళ్ళకు తర్వాత ముద్ర ఇస్తానంటే ఏమన్నట్టు? అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే, నేను మళ్ళీ చెప్తున్నా, ఓకేనా? వీళ్ళు ఇలా చెప్తారు కదా, దీన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ చేస్తారు కదా. ఈ దేశంలో మనందరం బంధువులమే. 100 మంది మా దళిత అక్కలని చెల్లెలని, మా బీసీ అక్కలని చెల్లెలని, మా ఎస్టీ అక్కలని చెల్లెలని బంధువు అన్నలే. వాడు ప్రేమించిన రోజులు ప్రేమిస్తాడు, తిరిగిన రోజులు తిరుగుతాడు. నువ్వు దళిత దానివి, నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలనే అని చెప్పేసి ఏమంటారు 100 మందిని రాష్ట్రంలో ఇది చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. వాళ్ళు మీడియా ముందు కూడా రావట్లేరు. రీసెంట్ గా కూడా మేము కేసులో 100 మంది నేను చూపిస్తారా? ఉప్పల్లో ఒక చెల్ల ఇప్పటికీ బాధపడతా ఉంది. తిరిగిన రోజులు తిరిగిండు, ఆమె హిందువే, ఆమె కాకపోతే దళితురాలు, ఆమె ఎస్సీ, వాడు అప్పర్ క్యాస్ట్. కాబట్టి తిరిగిన రోజులు తిరిగినా వద్దు, చచ్చిపోయింది ఆమె, చచ్చిపోయింది. చెప్పుకుంటే బయటికి పోతుందని వాళ్ళు చెప్పలే, ఆ పేరు కూడా నేను చెప్పదలుచుకోవట్లే. అలా 100,000 కేసులు ఉన్నాయి. మరి వాటిని దేని కిందికి అంటగడదాం బ్రదర్? వాటిని ఎందుకు తెరపైకి తీసుకొని రారు బ్రదర్? వాటి గురించి ఎందుకు మాట్లాడరు బ్రదర్? అవి మాట్లాడొద్దు. వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం, వీళ్ళ రాజకీయంగా వీళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి పర్టికులర్గా టోపీ పెట్టుకున్నాం. మేమేమంటున్నాం, వాళ్ళని టార్గెట్ చేయాలను, మీరు చేసుకోండి, మాకేం బాధలేదు. మరి వీడి సంగతి ఏంటి? ప్రజలు అన్ని పసిగడతా ఉన్నారు. 100,000 మనిషా వాల్మీకిని చంపారు పట్టపాటీలు, తెలుసా? మనం నాగం అనేటువంటి కానిస్టేబుల్ని, ఒక యాదవ్ బిడ్డ, ఒక దళిత బిడ్డని చేసుకున్నటువంటి పాపానికి సొంత అన్ననే బ్రదర్ పట్టపాటి నడి రోడ్డు మీద కత్తితో పొడిచి చంపిండు. ఆ పిల్లగాడేమో మతం మారిన క్రైస్తవుడు కాదు, హిందువే, కానీ దళితుడు. మరి దాన్ని పట్టపాటి చంపారు కదా, ఆధారం ఉంది కదా. దాని మీద ఎవడు రోడ్ ఎక్కలే, ఎవడు పోరాటం చేయలే. నినాగంలో 2 నెలల పసిపాపను చంపారు, కళ్ళు తెరవన్నాడు పసిగుడ్డు నాగర్ కర్నూలులో. మరి ఇవి చర్చకు రావు. కాబట్టి కొన్ని పనికి మాలినటువంటి మీడియా, కొన్ని రాజకీయ పార్టీలకు ఏమంటారు భజన చేసేటువంటి ఛానల్స్ చేసేటువంటి ప్రాపగాండ మాత్రమే. అదే అమ్మాయి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఆ పాస్పోర్ట్లు చేపిస్తాం 10 నిమిషాల్లో చార్మినార్ దగ్గర పాత బస్సులో పాస్పోర్ట్లు అయిపోతే 10 నిమిషాల్లో మనం దుబాయ్కి వెళ్ళిపోతాం, దుబాయ్లో కొంతమందిని పరిచయం చేస్తాం, అక్కడ నీ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది అని చెప్పి ఇట్లా చాలా మాయ మాటలు చెప్పిండు. ల్యాండ్ అంతా అమ్ముకున్నాడు, నా పేరు మీద నాకు తెలియకుండా లోన్లు తీసుకున్నాడు, నా ఫోన్ తీసుకున్నాడు, అన్ని తీసుకున్నాడు. ఇట్లాంటి పరిస్థితులన్నీ నిజంగా ఇవన్నీ ఒక 4-5 నెలల ప్రాంతంలోనే తీసుకున్నాడు. ఇట్లా ఇక అయిపోయింది. వీళ్ళు నాకు తెలియదు, ఇప్పుడు నేను రీసెర్చ్ చేయలేదు బ్రదర్. అంటే 4-5 నెలల నుంచి తీసుకున్నాడు ఇవన్నీ. తీసుకొని ఈ ఫోన్ ఏమి ఇవ్వకుండా కూడా నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు. పెళ్లి చేసుకున్నాడు, ఇదే 4వ 5వ పెళ్ళి అంటే ఇప్పుడు. సో ఈ 4-5 పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు చేసుకుంటుండే? ఇది లవ్ జిహాది కాకపోతే ఏంది? హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు, వదిలేస్తున్నాడు. మరి వాళ్ళ నలుగురు కూడా వాళ్ళు కూడా హిందువులు అన్నట్టు గతంలో చేసుకున్న వాళ్ళు కూడా చేసుకున్న వాళ్ళు 1-2 హిందువులు, 1-2 ముస్లిం. మరి వాళ్ళు వచ్చి చెప్పి ఇదే లవ్ జిహాద్ అని వాళ్ళు కూడా ఇప్పుడు నాకైతే తెలియదు. అంటే బెంగళూరులో పోయిన తర్వాత ఇదంతా బయటపడింది. బెంగళూరు పోలీస్ స్టేషన్లో ఇదంతా బయటపడింది. వాడే లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చిండు, నాకు ఇది వరకు 2-3 పెళ్లిలు అయినాయని రాసి ఇచ్చిండు. ఇది వరకు 2-3 పెళ్లిలు అయినాయి, ఆ విషయం తెలియదు. మరి ఇప్పుడు ఆమె మోసపోయింది అంతే తప్ప మోసం చేసేటోడు ఉంటాడు బ్రదర్. హిందువులలోనైనా ఉంటాడు, ముస్లింలలోనైనా ఉంటాడు, క్రైస్తవులలోనైనా ఉంటాడు, ఏ కులంలో అయినా ఏ మతంలో అయినా ఉంటాడు. జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఎవరి మీద ఉంటుంది? మన మీద ఉంటుంది కదా. మోసపోయిన తర్వాత నువ్వు పలానోడు పలాని మతం కాబట్టి నేను దానికి అంటగడతా అంటే ఏమన్నట్టు? తప్పు కదా. వాడు నిజంగా నేను అలా చేస్తే ఆధారాలతో సహా వాడిని పట్టుకో, తప్పులేదు. ఏమంటారు, వాడి మీద నువ్వు యాక్షన్ తీసుకో, పోరాటం చేయి, తప్పలేదు. కానీ
నువ్వు కావాలని చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తావు. కావాలని నిజంగా ఈ లవ్ జిహాద్, ఈ అమ్మాయిలు మతం మార్చి పక్క దేశాలు తీసుకుపోవడం ఏం లేదంటారా? ఇప్పుడు కేరళలో చూసాం కదా మనం, ఈ ప్రాపగాండతో సినిమా తీసేటువంటి ప్రయత్నం చేశారు. ఓకేనా, కేరళ 1 ఫెయిల్ అయిపోయింది, కేరళ 2 కూడా ఫెయిల్ అయిపోయింది. అసలైనటువంటి సినిమా సంజు శాంసన్ మన దేశానికి T20 వరల్డ్ కప్ సాధించి అసలైనటువంటి కేరళ స్టోరీ చూపించాడు. అదే కేరళలో పుట్టిన సంజు శాంసన్. ఓకేనా, కాబట్టి నేను ఏమంటానంటే చైతన్యం ఉన్నటువంటి ప్రాంతంలో చైతన్యం కలిగినటువంటి వ్యక్తుల మధ్య ఒక రకమైనటువంటి ప్రాపగాండను సృష్టించి అది మతం అని లేకపోతే కులం అని మనకి ఇల్లు ప్రమాదం అని ఒక భయభ్రాంతులకు గురి చేసి ప్రజా సమస్యల్ని పక్కదోవ పట్టించడం కోసం కొన్ని పార్టీలు కొన్ని సంఘాలను కోసాయి. కొన్ని దేశద్రోహ సంఘాలు చేసేటువంటి కుట్ర, దేశద్రోహ సంఘాలు అవి ఆ సంఘాలే గతంలో గోద్రా అల్లర్లు పెట్టి 100 మంది సావులకు కారణమైనవి. హిందువులు ముస్లింలు చాలా మంది చచ్చిపోయారు అక్కడ. అలాంటి ప్రాపగండని ఇంకో దగ్గర కేరళలో వాళ్ళేదో వ్యవసాయం అంటే పొలంలో పందులు కోసం బాంబు పెడితే తీవ్రవాదులు బాంబు పెట్టి ఏనుగు తిని చచ్చిపోయింది బ్రదర్. పందులు వస్తుంటాయి కదా, అవి వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు నాటు బాంబులు వేసి పెట్టారు. పెడితే చచ్చిపోతే మన దేవతను చంపిరు అని చెప్పి ప్రాపగండ సృష్టించారు. అది కూడా బయటపడ్డది. ఈ రకంగా వీళ్ళకి ఏంటంటే హిందూ ముస్లిం పంచాయతీ పెట్టినటువంటి పార్టీ ఏదో ప్రజలందరికీ తెలుసు. ఆ పార్టీ వెనకాల ఉన్నటువంటి సంఘాలు ఇవన్నీ ప్రాపగండ సృష్టిస్తాయి తప్ప నిజంగా లవ్ జిహాదు నువ్వు అన్నట్టు అవన్నీ ఉంటే కనుక ఈ దేశంలో ఎవడు ఉండం మనం. ఎందుకనంటే చేయాలనుకున్నాడు ఏ రకమైన చేస్తాడు. మీకు సింపుల్ లాగి చెప్తాను బ్రదర్. ఒక ఆమె రామభక్తురాలు, ఒక ఏమంటారు అంటే టూరిస్టు. ఆయన పేరు ఏం పేరు, అవినాష, తిరుగుతూ ఉంటాడు కదా దేశాలు. అన్వేషలాగా ఒక అమ్మాయి, హర్యానాకు సంబంధించినటువంటి ఒక అమ్మాయి యూట్యూబరు, ప్రపంచ దేశాలన్నీ తిరిగేటువంటి ఒక యూట్యూబరు. ఆమె ఎవరు, కరుడు కట్టినటువంటి అప్పర్ క్యాస్ట్ హిందూ. దేశంలో ఉన్నటువంటి భద్రత సమాచారం మొత్తం ఒక గూఢచారిగా వ్యవహరించి పాకిస్తాన్కు సమాచారం చేరవేసిందా లేదా? చేరవేసింది. అది బయటపడింది కదా, అవునా కదా? మరి అప్పుడు ఆమె ఏ మతం బ్రదర్? ఆమె మతాన్నే నువ్వు ఇది చేయాలనుకుంటా, ఆమె ఏ మతం చెప్పు బ్రదర్? మరి దేశానికి ఏమంటే అహింస మార్గంలో స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీని చంపిన వ్యక్తి ఏ మతం చెప్తున్నా నేను. మతానికి అంటే ఇలా మతానికి ముడి పెట్టాలనుకుంటే చంపిన వాళ్ళు చాలా మంది రోజు పోలీస్ స్టేషన్లో బొచ్చడి కేసులు అవుతున్నాయి. అలా అని చెప్పేసి మనందరం హిందువులను నిందిద్దామా? అలా అని చెప్పేసి అందరం ముస్లింలను నిందిద్దామా? అలా అని చెప్పి క్రైస్తవులను నిందిద్దామా? తప్పు కదా. ఒక మనిషి ఇంకో మనిషి మీద దాడి చేశారంటే అది వ్యక్తుల మధ్య కొట్లాటగా చూడాలి, అంతే తప్ప వాటిని వ్యవస్థలకు ముడిపెట్టి మతాలకు ముడిపెట్టి కులాలకు ముడిపెడుతున్నావు అంటే దాని వెనకాల ఉంటే నిజంగా చెప్పు జెన్యున్గా, కానీ దాని వెనకాల నీ స్వార్థ ప్రయోజనం దాగి ఉంది, నువ్వు లబ్ధి పొందడం కోసం పెడుతున్నావు అని అర్థమవుతుంది, అంతే కదా. దాన్ని ముడి పెడతారు వాళ్ళు అట్లా. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి, 1000 ఉన్నాయి. ఇలా హిందువులు చేసినవి ఉన్నాయి, ముస్లింలు చేసినవి ఉన్నాయి, క్రైస్తవులు చేసినవి. గుళ్ళపైన దాడులు జరిగినప్పుడు ఏ గుళ్ళపైన? చాలా గుళ్ళపైన, ఇదే హైదరాబాద్ మహానగరంలో ఎన్నో గుళ్ళపైన దాడులు జరిగాయి. ఎవరు చేస్తున్నారు? వాళ్ళు మన కళ్ళ ముందే మూత్రం పోస్తా ఉన్నారు, టోపీలు పెట్టుకుని మూత్రం పోస్తా ఉన్నారు, రాత్రి పగల కొడతా ఉన్నారు. ఎవరు పగల కొడతా ఉన్నారు? అదే ముస్లింలు. ఎక్కడ పగల కొట్టారు? చాలా మంది పగల కొట్టారు. మూత్రం పోసినటువంటి పరిస్థితులు. చిన్నజీయర్ స్వామి లాగా అవమానించారా? చిన్నజీయర్ స్వామి ఏంటోడు, ఏ మతపోడు? మా మతాన్ని అవమానించింది కదా. మరి ఆయనది ఏ మతం? మా మతం అదే మా దేవతది ఏ మతం? మా గ్రామ దేవతల మీద దాడులు చేసేది ఎవరు? మా గ్రామ దేవతల పండగలని పబ్బాలని చర్చనీయాంశంగా అంటే పెద్ద ఎత్తున రాకుండా అణిచివేసేది ఎవరు? మా సమ్మక్క సారక్కకు డబ్బులు ఇవ్వకుండా చేసేది ఎవరు? బ్రదర్? ఎవరు చెప్పు? ముస్లింలా? కాదు కదా. నేనేమంటున్నానంటే ఇదంతా ఒక గేమ్, ఇదంతా ఒక ప్లాన్. వాళ్ళు చేస్తుర్రా చేయట్లేరా అంటే పట్టుకో. ఎవరొద్దంటారు? వాడు అఘోరి గాడని వచ్చిన్నాడు, శ్రీనివాస్ గాడు. వాడు దొంగ. సనాతన ధర్మం ముసుగులో దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దేవుని వెనకాలండి ఏ లంగ పని అయినా చేస్తుందని అనుకుంటే చట్టం తన పని తాను చేసింది. కాబట్టి అటువంటి దొంగలు వీళ్ళు. మీరు దేవుడు వెనకాలండి దాక్కొని ఏ లంగ పని అయినా చేస్తా అంటే మీకు దేవుడే బుద్ధి చెప్తాడు. వాడిని దేవుడే శిక్షించాడు. పరమాత్ముడు ఉన్నాడు, పత్త లేకుండా పోయినాడు. లంగ పనులని బయటపడ్డాయి కదా. ఇప్పుడు ఆమె ఏం చెప్పింది? కర్రలో కూర్చొని సనాతన ధర్మం చెప్పిందా లేదా? సనాతన ధర్మం కోసం వచ్చిన సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకంగా దొంగల్లాగా వేషాలు వేసుకుంటూ మేము గుడులను రక్షిస్తాం, గోవులను రక్షిస్తాం అని వాటి మీద వీళ్ళు రాజకీయం చేసుకుంటూ అఘోరిగాడు 100,000 మంది ఉన్నారు. ఇట్లా డేరా బాబా, నిత్యానంద స్వామి, ఈ అఘోరిగాడు
ఇలా వందలు వేల మంది ఉన్నారు, నా దగ్గర చాలా లిస్ట్ ఉన్నది. కాబట్టి ఇలా మేము ప్రతిదాన్ని మతానికి బుడిపెట్టి ఆ మత అందరూ చెడ్డ వాళ్ళని మేము అంటలే. ఎవడు తప్పు చేస్తే వాడిని శిక్షించాల్సిందే. ఈ దేశంలో డెమోక్రసీ ఉన్నది, ప్రజాస్వామ్యం ఉన్నది. మనందరం ప్రజాస్వామ్యానికి లోబడి బతకాలి, చట్టాలను గౌరవించాలి, వ్యవస్థలని గౌరవించాలి, రాజకీయ నాయకుల్ని క్వశ్చన్ చేయాలి. మనం అందరం మతం కులం వీటి చుట్టూ కాదు కదా, ఇది భారతీయులుగా బతకాలి, చట్టాలకు వీటానికి లోబడి బతకాలి, వీటిని గౌరవించాలి. నేను చట్టాన్ని గౌరవిస్తాను, రాజ్యాంగాన్ని గౌరవిస్తాను. నువ్వు చెప్పిన మూఢనమ్మకాలు ఈ నమ్మకాలు ఉన్నాయి చూసినా, అవి శక్తులు అభూత కల్పనలు ఇవన్నీ ఉంటాయని నేనైతే ఉంటే కనుక నాకు ఏమన్నారు. ఇంకా పోలీస్ స్టేషన్లో ఎందుకు కేసు పెట్టడం, నేను దొంగతనం చేస్తే తీపి నా దాంట్లోకి ఏముందో. కాబట్టి ఈ రకంగా చేసేటోళ్ళు తప్ప నిజంగా చర్చి పైన ఎవరు దాడి చేసినా ఇది చేయాల్సిందే, మసీద్ పైన చేసినా మందిర్ పైన చేసినా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే. దాడులు చేసేటోళ్ళందరూ పలానోళ్ళు అని చెప్పడం చాలా తప్పు. రైట్. ఈ హిందువుల టాపిక్ మొత్తం ఒకసారి పక్కన పెట్టేస్తే అసలైన టాపిక్ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఎట్లా చూస్తారు? ఆ తీర్పు తర్వాత మరి ఏమన్నా దళితుల్లో చీలికి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఎస్సీ వర్గీకరణ తీర్పు ఏదైతే ఇచ్చిందో అది కంప్లీట్గా రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి తీర్పు. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే ఆ జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగింది. మీరు ఎలా కోర్టు జడ్జిమెంట్ని తప్పుపడతారు, మీరు కోర్టునే ధిక్కరిస్తారా, ఈ దేశంలో న్యాయ వ్యవస్థను గౌరవించరా అని చెప్పేసి ఒక వర్గం మొత్తం ఆరోపిస్తూ ఉన్నది. ఇప్పుడు నాయన మేము న్యాయ వ్యవస్థని క్వశ్చనే చేస్తున్నాం అయ్యా, మీరు ఏకంగా సిజే గవాయి గారి పైన చెప్పుల దాడి చేసిర్రు, కొట్టిరా లేదా? మేము క్వశ్చన్ చేశాం, మీరు దాడి చేశారు, న్యాయ వ్యవస్థల్ని అవమానించారు, మీరు అవమానించారు లేదా? అక్కడ ఏదో టెంపుల్ ఖజురా అనేటువంటి టెంపుల్ విషయంలో అప్పుడున్నటువంటి కోర్టు సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఇస్తే నువ్వు ఎలా తప్పుడు తీర్పిస్తావని ఆయనను కొట్టిరు. అట్లా ఎవరన్నా కొట్టిరు ఎవరన్నా? ఎవరు కొట్టలే, కొట్టింది మీరు, కోర్టును అవమానించింది మీరు. ఏమంటే దేశంలో ఉన్నటువంటి వ్యక్తి పైన దాడి చేసింది మీరు, సిజే గవాయి గారి పైన. ప్రజలంతా రోడ్డెక్కిరు. ఎస్, మేము కోర్టు తీర్పును తప్పుపట్టట్లే, మళ్ళీ ఒకసారి ఆలోచించండి, మీరు ఏ ప్రాతిపదికన తీర్పులు ఇస్తా ఉన్నారు. కులం మారద్దు అంటా ఉన్నారు. కులం మారితే కానీ మతం మారితే కానీ రిజర్వేషన్ రద్దు అవుతాయి అంటారు. బ్రదర్, క్రైస్తవ మతం గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. క్రైస్తవ మతంలోకి దళితులు గనక మారితే వాళ్ళకు ఎస్సీ హోదా రద్దు చేయబడుతుంది, రిజర్వేషన్స్ రద్దు చేయబడతాయి, ఎస్సీలకు వచ్చేటువంటి రాజ్యాంగ ఫలాలు ఏవి కూడా వర్తించవు అనేటువంటిదే కదా వాళ్ళు చేసే వాదన. ఇదే టాపిక్. రైట్, పక్కన పెడదాం. క్రైస్తవులు క్రైస్తవ మతం మన దేశందా విదేశీ మతమా? వాళ్ళైతే విదేశీలు చెప్తారు. విదేశీ మతమే వాళ్ళు చెప్పడం ఏంది, నేను కూడా అదే చెప్తున్నా, విదేశీ మతమే. కానీ ఆ మతంలోకి పోయినటువంటి వ్యక్తి వాడు భారతీయుడే కదా. భారతీయుడే. మరి ఆ వ్యక్తి ఏ కులం వాడు? భారతీయుడే, కానీ ఆ సంస్కృతిని మనం ఎందుకు అవలంబించాలని వీళ్ళ పాయింట్. మనం ఎందుకు? నువ్వు మనిషిలా గౌరవించకపోతివి, నువ్వు గుళ్ళకు రానియకపోతివి, నువ్వు బడికి రానియకపోతివి, నువ్వు దేవుణ్ణి చూడలేకపోతివి, నువ్వు నాలికలు కోసేస్తేవి, నువ్వు చెవులలో సీసం పోస్తేవి, నువ్వు గుడ్లు బీకేస్తేవి. ఇదంతా చరిత్ర కాదా? వాస్తవమా కదా? ఎందుకు పోయారు చెప్పు? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి లెక్కలది పోయిన వాళ్ళంతా ఎవరు ఉంటారు? మాక్సిమం ఎవరు ఉంటారు? దళితులే ఉంటారు, మాలమతిగోళ్ళే ఉంటారు. అంటే గుళ్ళకు రానియలేదనే ఎగ్జాక్ట్లీ 100% కదా. ఎందుకు పోయారు మరి వాళ్ళు? వాళ్ళకి ఇప్పుడు క్రైస్తవ మతంలోకి పోగానే భారతదేశంలో ఒక్క కోటీశ్వరుడు అయిన చూపెట్టి నాకు. అంబానీ ఆదాని లాగా క్రైస్తవ మతంలోకి పోతే వాళ్ళు కోట్లు సంపాదించుకొని అంబానీ ఆదాని లాగా కోటీశ్వరులు అయ్యారు, పరిశ్రమలు పెట్టుకున్నారు అన్నటువంటి ఒక క్రైస్తవుని చూపెట్టు. పోనీ ఒక క్రైస్తవ ఫాస్టర్, ఒక బిషప్నో, ఆయన పేరు కలవరి టెంపుల్ ఉన్నారు, ఆయన కేఏ పాల్ దళితుడు కాదు, కలవరి టెంపుల్ ఆయన బ్రదర్ అనిల్ దళితుడు కాదు, ఇంకో చాలా మంది ఉన్నారు ఈ తెలంగాణలో బాగా యూట్యూబ్లలో కనపడతా ఉంటారు, వాళ్ళు ఎవరు కూడా దళితులు కాదు. ఎందుకు? ఈ దళితుల మతాన్ని వీళ్ళు ఆట పెట్టాలి, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి వీళ్ళ దగ్గర నుంచి. పాపం వీళ్ళకి తెలియదు, అమాయకులు. నీకు అర్థమైందా? వివక్షతకు గురై దళితులు పోయారు. కాబట్టి మేము ఏమంటున్నాం, ఆ అప్పర్ క్యాస్ట్లు వాళ్ళకి కాదు దళిత హోదా ఇమ్మనేది, మేము వీళ్ళకి ఇమ్మంటున్నాం. ఎందుకంటే వీళ్ళు ఏ మతంలోకి పోయినా సరే వివక్షతను ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి బుద్ధిస్టులకు ఏ విధంగా ఇచ్చారో, జైన్లకు ఏ విధంగా ఇచ్చారో, సిక్కులకు ఏ విధంగా ఇచ్చారో, హిందువులకు ఏ విధంగా ఇచ్చారో, దళిత క్రైస్తవులకు మాత్రమే
దళిత హోదాని ఇవ్వండి. వాళ్ళు ఏ మతంలోకి పోయినా వివక్షతకు గురవుతా ఉన్నారు. క్రైస్తవ మతంలోకి పోయినంత మాత్రాన ఆంధ్రాలో తెలంగాణలో ఉన్నటువంటి మాలగూడాలలో, మాదిగగూడాలలో, మాలపేటలలో, మాదిగపేటలలో నువ్వు క్రైస్తవుడు కాబట్టి ట్రంప్ క్రైస్తవుడే, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి క్రైస్తవుడే అని సమాన గౌరవం ఇవ్వట్లే బ్రదర్. వాడు దళితుడిగానే చూస్తున్నారు వాడిని. అవునా కదా? అవునా కదా? 100,000 కేసులు అవుతున్నాయి. క్రైస్తవుడు అని చెప్పేసి ఆయన కులం పేరుతో తిట్టడం మానేస్తున్నారా? క్రైస్తవుడు అని చెప్పేసి ఆయన కులం పేరుతో అవమానించడం మానేస్తున్నారా? కారం చెడు చుండూరు ఎందుకు క్రైస్తవ మతానికి ఎందుకు అంత ఆదరణ ఇస్తా ఉన్నారు మరి హిందువులై ఉండి కూడా? ఎవరు? ఇదే దళితులు క్రైస్తవ మతానికి ఎందుకు ఆదరణ ఇస్తా ఉన్నారు? మంచి క్వశ్చన్. ఇప్పుడు లేదు అంటే ఆదరణ అంటే ఇప్పుడు నువ్వు 500-600 ఏళ్ల కింద ఆ రకంగా అవమానిస్తాయి. వాళ్ళ కులం మాత్రం అదే దళితుడే, వాళ్ళ తాతబాయ్, వాళ్ళ తాత తర్వాత వాళ్ళ తండ్రిబాయ్. ఇప్పుడు మీ నాన్న ఆచరించినటువంటి మతాన్ని నువ్వు ఆచరిస్తావా? మీ అమ్మ నాయన నువ్వు ఏ సంస్కృతిని చూపిస్తే నువ్వు ఆ సంస్కృతిని కదా ఆచరించేది. నీలో పరివర్తన వచ్చిన తర్వాత నువ్వు నిర్ణయించుకుంటావు ఏ మతాన్ని ఆచరించుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏ చదువు చదువుకోవాలి, ఎక్కడ ఉద్యోగం చేసుకోవాలని. వాళ్ళ నాయన వాళ్ళ అమ్మలు అదే చూపించారు. ఇగో యేసుప్రభురా మా దేవుడు అన్నారు. ఎందుకంటే అంతకుముందు వీక్షణ నేర్కొని వాళ్ళ తాత పోయాడు. తర్వాత వాళ్ళ తాత చూపించినటువంటి మార్గాన్ని వాళ్ళ నాయన ఎంచుకున్నాడు. వాళ్ళ నాయన చూపించినటువంటి మార్గాన్ని వాళ్ళ కొడుకు ఎంచుకున్నాడు. నువ్వు సడన్గా వచ్చి నా దేవుని నమ్ము నువ్వు అలా పోద్దంటే వాడు ఎలా పోకుండా ఉంటాడు బ్రదర్? వాడు దాన్నే ఆచరిస్తూ ఉంటాడు కదా. మీరు చూడండి ఆంధ్రాలో అలాగే ఉంటుంది. కాబట్టి మేమేమంటున్నాం అంటే తెలంగాణలో చాలా తక్కువ. ఎందుకంటే ఎల్లమ్మ, పోచమ్మ, ఉప్పలమ్మ మన దేవతలు ఉంటాయి కదా, వాళ్ళు రానియకపోయినా మా గుడి మాకుందిరా బాబు, మీ బాపనంలో గుడి రానియకపోయినా అనేటువంటి కోణంలో మనం పండుగలు చేసుకుంటాం. అంటే మనకు కళ్ళు కోసేది ఏమంటారు, కళ్ళు సాకపోసేది, కోన్ని కోసేది, ఇటువంటి కల్చర్ ఉంటుంది. కాబట్టి ఆ కల్చర్కి మనకు ఆయనకు సంబంధం ఉండదు. కాబట్టి మన దేవునికి మన కష్టాలు, మన ఎల్లమ్మకు, మన పోషమ్మకు, మన ఉప్పలమ్మకు మా అవ్వ అయితే మొక్కేది, మా తాతలు ముత్తాతలు కూడా మొక్కేది. నా మనవాడు మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోవాలి, వాళ్ళ మనసులో ఉన్న కోరికలు మొత్తం మన దేవుళ్ళకు మన దేవతలకు చెప్పుకునేది. వాళ్ళ గుళ్ళకు రానియకపోయినా. కానీ ఆ కల్చరు మరి అక్కడ ఉన్నదో లేదో నాకైతే తెలియదు. కానీ 100-200% వీళ్ళు గుళ్ళకు రానియకపోవడంతోనే, వీళ్ళకు వివక్షత చూపించడంతోనే అందులోకి పోయారు. కాబట్టి మేమంటున్నాం అంటే రాష్ట్రపతి ఉత్తర్వులైనా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయినా, ఇంకోటైనా రాజకీయ పార్టీలు ఏదైనా నిర్ణయం పార్లమెంటు చర్చ చేసి ఒక బిల్లు చేస్తే వాటికేమో అతీతంగా తీర్పులు ఇయ్యరు కదా. కాబట్టి ప్రభుత్వాలే కానీ, పాలకులే కానీ, ఇక్కడ ఉన్నటువంటి మేధావులే కానీ ఆలోచించండి అని చెప్తా ఉన్నాం. వాళ్ళు ఇది ఓన్లీ ఇప్పుడు ఎస్సీల మీద ఈ టాపిక్ ఎందుకు వస్తుంది చూసుకుంటే, ఎస్టీలలో కూడా చాలా మంది క్రిస్టియన్లలో పోతా ఉన్నారు, బీసీలలో పోతా ఉన్నారు, ఓబీసీలలో పోతా ఉన్నారు. అసలు పోయింది ఓసీలలో చాలా మంది, కొంతమంది కూడా ఓసీ నుంచి కూడా పోతా ఉంటారు క్రిస్టియానిటీలోకి. ఎందుకు వీళ్ళ చుట్టూ ఈ టాపిక్ నడుస్తలేదు? రిజర్వేషన్ టాపిక్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్ రద్దు కావాలని ఒక టాపిక్ ఎక్కువ మొత్తం నడవట్లేదు? ఎందుకు ఎస్సీల మీద ఈ టాపిక్ అంతా నడుస్తూ ఉంది? మంచి క్వశ్చన్. అదే కదా, వాళ్ళ అప్పర్ క్యాస్ట్లు నంబోద్రి బ్రాహ్మణులని కేరళలో ఉంటారు. మొట్టమొదటిగా బైబుల్ని తీసుకొచ్చింది వాళ్ళే. బైబుల్ని మీకు సింపుల్ బ్రదర్, మీరు కమ్యూనిటీ ఏదో నాకైతే తెలియదు, నేను దళిత కమ్యూనిటీ, నాకు మాత్రమే చదవచ్చు. మీకు అర్థమైందా? మా అమ్మకు రాదు. మా అమ్మకు రాదంటే వాళ్ళ అమ్మకు అసలే రాదు, వాళ్ళ అమ్మకు అసలే రాదు. నా తరం నుంచే చదువు మొదలైంది. స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు. మా నాయన 5వ తరగతి 6వ తరగతి ఏదో చదువుకున్నాడు. మా అమ్మకు చదవడు కూడా, సంతకం పెట్టడం మా చెల్లె నేర్పించింది. నేను కొంచెం చదువుకున్నా. నేను మా ఇంట్లో ముగ్గురం, మేము, మా చెల్లె, మా తమ్ముడు, నేను పెద్దవాడిని. నేను కొంచెం చదువుకున్నా. తర్వాత మా చెల్లె ఇంకో కొంచెం పీజీ దాకా చేసింది ఉస్మానియాలో. తర్వాత మా తమ్ముడు. అంటే మా తరానికే చదవచ్చు, అంతకుముందు చదువు లేదు. ఇంకా మా అమ్మ బైబుల్ని చదివి ఆ బైబుల్ని ప్రాక్టీస్ చేసి ఇంకెప్పుడు పోయింది? నా క్వశ్చన్. మా అమ్మ మీన్స్ దళిత అమ్మలు, తల్లులు, తండ్రులు, మన ముందు తరం. చెప్పండి, సింపుల్. ఈ దేశంలో మొట్టమొదట చదువుకున్నది, చదువు వచ్చింది, చదువు నేర్చుకున్నది, విద్యను అభ్యసించింది, ఇంగ్లీషు లేకపోతే తెలుగు, హిందీ వచ్చింది, సంస్కృతం వచ్చిందంతా అప్పర్ క్యాస్ట్ బ్రాహ్మణులకే. మేము ఎందుకు తీసుకొచ్చాం బైబుల్ని? మీరు రానియకపోతే అందులో పోయాం. మీకు అర్థమైందా? సో మొత్తానికి గుళ్ళకు రానియలేదు వాళ్ళు కాబట్టి. గుళ్ళకనే కాదు, వివక్షత నేను చూపించాను కదా. దేన్ని వాళ్ళు మనిషిలా చూడలే కదా. పశువుల కంటే హీనంగా ఒక మనిషి ఎదురుపడితే చీ గా మాలోడు ఎదురుపడ్డాడు, చీ గా మాది కూడా ఎదురుపడ్డాడని అవమానించినటువంటి సంఘటనలు తెలంగాణలో 100 ఉన్నాయి. ఆయన నాకెందుకండి రాజ్యాంగ నిర్మాతని ఒక దగ్గర పెడితే పొద్దున్న లేంగానే నేను ఈయన మొహం చూడాలనా అని చెప్పేసి ఒకళ్ళు అవమానిస్తే కేసు అయింది. ఆయన మొహం చూడాలన్నా మేమని అక్కడ నడి రోడ్డు మీద పెడితే. మీకు అర్థమైందా? ఆ రకంగా మీరు మనుషులను చూసి ఎందుకు 100,000 పెరమిళ్ళ ప్రాణిని ఎందుకు చంపారు?
మాంతని మధుకర్ని ఎందుకు చంపిర్రు? నిన్నగాక మొన్న సల్లూరు మల్లేష్ అనేటువంటి పిల్లని మేము పోయినాం, ఆయన పిల్లాడిని ఎందుకు చంపిర్రు? ఇక్కడ మార్వాడీలు ఎందుకు కొట్టిరు? దళితుని కొట్టిరు, వాళ్ళే కేసు పెట్టారు కదా. మార్వాడీలు కొట్టిరు కదా, ఎందుకు కొట్టిరు? ఒక పాల వృత్తి అయిన ఆ వ్యక్తిని ముదిరాజును అవమానించారు, ఒక దళిత బిడ్డను ఎందుకు అవమానించారు? కులమే. మనం ఇప్పుడు చూద్దాం, 26లోనే ఈ రకమైనటువంటి వివక్షత ఉంటే 100,000 ఏళ్ళ కింద ఏ రకమైనటువంటి వివక్షత ఉండి ఉంటుంది? వాళ్ళు పోవడంలో తప్పుందా? ఎస్, నువ్వు సంస్కరించుకో నీ మతాన్ని, నువ్వు గౌరవించు మనిషిలాగా. ఆది శంకరాచార్యులు, రామానుజుల వారు ఎంత గొప్ప వాళ్ళు అదే కదా. కృష్ణన్న కానీ మిగతా దళిత సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ మాట్లాడేది ఏంటి? మీరు సంస్కరించుకోండి మతాన్ని. పూజారులు అందరూ గుడికి అన్ని కులాల వాళ్ళు వస్తారు. తిరుపతి వెంకన్న దగ్గరికి, శ్రీశైలం మల్లన్న దగ్గరికి అన్ని కులాల వాళ్ళు వచ్చినప్పుడు పూజలు చేసేటువంటి హక్కు అన్ని కులాలకు ఎందుకు ఉండదు అని అంటే రిజర్వేషన్లు ముడి పెడతారు వీళ్ళు. రిజర్వేషన్లో మతానికి ఏం సంబంధం బ్రదర్? దేవుడు అందరు వాడా, కొందరు వాడా? దేవుడు అందరు వాడు కదా. రిజర్వేషన్స్ అనేటివి నీ బ్యాక్వర్డ్ అంటే నీ సామాజిక పరిస్థితులను బట్టి ఇచ్చినటువంటి, అంతేనా? కొంతమంది అన్టచబిలిటీస్కు ఒక రకమైనటువంటి హక్కులు, ట్రైబల్ తెగలకు ఒక రకమైనటువంటి హక్కులు, బీసీలకు ఒక రకమైనటువంటి హక్కులు, ఒక్కొక్కరు వెనకబడినటువంటి తరగతులను ఒక్కొక్కరు ఒక్కో రకంగా గుర్తించి ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి హక్కులు ఇచ్చారు. దానికి దేవుడికి ముడి పెడతారు వీళ్ళు, తప్ప కదా? మీకు అర్థమైంది నా పాయింట్? లేకపోతే ఇప్పుడు నాకైతే ఇది తెలుసు, నేనైతే ఇది తెలుసుకున్నా. ముందు పుట్టినోళ్ళు, ముందు చదువుకున్నోళ్ళు, ఈ దేశాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలనుకునేటువంటి వాళ్ళు వాళ్ళే చెప్పాలి. ఈ దేశాన్ని నాశనం చేసింది మీరు. డెమోక్రసీ వచ్చిన తర్వాత, ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత మేము ఇప్పుడిప్పుడే తెలుసుకొని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. అందుకే మేము ఏమంటున్నాం, మీరు స్టార్టింగ్ ఇంటర్వ్యూలోనే అడిగారు కులమే తీసేయండి, ఏ బాధ లేదు కదా. ఇదే పాయింట్కి వద్దాం. ఇదే కుల వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ తన జీవితం మొత్తం కూడా దారవోసినటువంటి పరిస్థితి. అదే ఈ రోజు తీర్పు రాగానే దళిత క్రిస్టియన్లకి ఏవైతే రిజర్వేషన్స్ వర్తించవనగానే ఈరోజు మందకృష్ణ మాదిగ ఈ కుల వ్యవస్థను మొత్తానికి రద్దు చేయాలంటున్నాడు. ఎంతవరకు కరెక్ట్ ఇది? కరెక్టే. ఎంతవరకు కరెక్ట్ చెప్తా. ఇప్పుడు కులం ఉంటే హక్కులు అడుగుతావు, కుల ప్రాతిపదికన ఉందిగా. ఇప్పుడు ఏమంటారంటే కులం ఉంది కాబట్టి నా కులానికి ఇది కావాలని అడుగుతాం. కులాన్ని రద్దు చేసినావు అనుకో, మా పేదోళ్ళకి ఇది కావాలని అడుగుతాం. నువ్వు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఏంటండి ఈ దేశం వెనకబడ్డానికి కారణం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అండి అని చెప్పేసి ఒక వర్గం వాదిస్తూ ఉంటుంది ఎప్పుడు. ఓకేనా? మేమంటున్నాం దేశం వెనకబడ్డానికి లేకపోతే ఈ దేశం బాగుపడిపోవడానికి రిజర్వేషన్లే కారణం అయితే కనుక తీసేయండి. తీసేసి మీరు చెప్పినట్టు ఉన్నోడు లేనోడు అనేటువంటి కాలం పెట్టండి, పేదోడు ధనికుడు అనేటువంటి కాలం పెట్టండి. ప్రభుత్వ స్కూలు లేకపోతే కాలేజు, హాస్పిటల్, యూనివర్సిటీలు మనందరం ప్రభుత్వ స్కూల్లోనే చదువుకుందాం, నేను ఒప్పుకుంటా. నా ప్రశ్న ఏంటంటే ఇదే దళిత క్రిస్టియన్ అనే టాపిక్ వచ్చి ఇదే సుప్రీంకోర్టు ఒకవేళ ఇయ్యకపోయి ఉంటే ఇదే మందకృష్ణ మాదిగ ఈ కులాలను రద్దు చేసామని అడిగేటోడా? ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులను బట్టి రియాక్షన్ ఉంటుంది బ్రదర్. అడిగేటోడా అని అంటే ఒకవేళ ఆ కేసు కనుక అక్కడ చేయకపోయి ఉంటే ఆ దళితుడు మతం మారినటువంటి ఎవరైతే, ఆయన పేరు రాంబాబు అనుకుంటా, ఐ థింక్ రాంబాబు, ఫాస్టర్ రాంబాబు, ఒక రెడ్డి గారి మీద గుంటూరులో కేసు పెట్టినటువంటి కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళకపోయి ఉంటే ఇంత వివక్షత ఉంది దళితుల పైన, కోర్టులకు న్యాయవాదులకు అనే విషయం బయటపడేదా? నువ్వు అడిగిన పాయింట్కి బయటపడేదా? మా కులాలకు ఈ రకంగా వీళ్ళు అన్యాయం చేయాలనుకున్నారు, వీళ్ళ మనసులలో దాగి ఉన్నటువంటిది ఇది, దళితులను ఈ రకంగా అణిచివేయాలనుకున్నారు, వీళ్ళకు ఉన్నటువంటి హక్కులను, అట్రాసిటీని తీసేయాలనుకుంటారు, క్రైస్తవుల పైన, దళితుల పైన ఇటువంటి వివక్షతను చూపించాలనుకుంటుంది ప్రభుత్వం అనేటువంటి కుట్ర బయటపడేదా? నువ్వు అన్నట్టు అది పడ్డది కాబట్టే మేమేమంటున్నాం, కృష్ణ ఏంది ఎప్పటి నుంచో అంటుండు కుల వ్యవస్థ అనేటువంటిది రద్దు చేయాలి అని అంటా ఉన్నాడు. మీరనేది ఏంటి, కుల వ్యవస్థను రద్దు చేయమంటుండు, మళ్ళీ ఎస్సీ వర్గీకరణ చేసి ఏబిసిడి గ్రూపులు ఎందుకు చేశాడు, మా కులాలకు రావాల్సినటువంటి వాటా అడిగారు అనేది మీ క్వశ్చన్, అంతే కదా? కులం ఉంది కాబట్టి కావాలంటున్నాయన ఈ రకంగా మీరు అణిచివేశారు ఈ కులాన్ని. ఈ రకంగా బైండ్లోళ్ళని, డక్కలోళ్ళని, చిందోళ్ళని, మాలోళ్ళని, మాదిగోళ్ళని, మాలదాసురులని, పంబాలోళ్ళని, ఇలా రకరకాల కులాలని ఒక్కొక్క పేర్లు పెట్టి ఒక్కొక్క వృత్తులు అంటగట్టి ఈ రకంగా మీరు అన్నిటికీ ఏమంటే దూరం చేశారు కాబట్టి వాళ్ళకు దక్కాల్సినటువంటి ఫలాలు వాళ్ళకు దక్కాలే అని చెప్పేసి కృష్ణన్న అడిగిన మాట వాస్తవము. ఎంఆర్పిఎస్ ఉద్యమం కూడా అందుకోసమే పనిచేసింది. మేమేమంటున్నాం అనంటే ఇటువంటి జడ్జిమెంట్లు వచ్చిన తర్వాత దాంట్లో ఉన్నది మొత్తం 90% 80% వాళ్ళే. ఇలా దళితులకే వ్యతిరేకమైనటువంటి తీర్పు వచ్చిన తర్వాత కుల వ్యవస్థ ఎందుకు మతానికి రద్దే చేయంటుండ అన్న.
నీకు అర్థమైందా? ఈ ఎప్పుడైతే తీర్పు వచ్చిందో ఈ తీర్పును పక్కదారికి పట్టేయడానికి కృష్ణన్న గారు కావాలనే బ్రాహ్మణులు టార్గెట్ చేసిరంటే మీరే ఏ తీర్పును? ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అది బీజేపీకి సంబంధించినటువంటి ఈయన కొద్దిగా బీజేపీకి కొద్దిగా సపోర్టివ్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ రోజు ఆ తీర్పు వచ్చిన తర్వాత కావాలని ఆ తీర్పును పక్కదారికి పట్టేయడానికి బ్రాహ్మణుల టాపిక్ మీ తెరపైకి తెలియదా ఆ రోజు? కావాలనే బ్రాహ్మణులు టార్గెట్ చేసి బ్రాహ్మణులు ఎందుకు పూజలు చేయాలి, బ్రాహ్మణులు ఎందుకు చేయాలని చెప్పేసి కూడా ఎంఆర్పిఎస్ ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టడం తర్వాత వచ్చింది కదా వర్గీకరణ తర్వాత. నేను అంటున్నా మొన్న ఈ తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడైతే వచ్చిందో ఈ మొన్న వచ్చినటువంటి తీర్పు తర్వాత కావాలనే మందకృష్ణ మాదిగ గారు ఈ టాపిక్ మొత్తం డైవర్ట్ చేయడానికి బ్రాహ్మణుల మీద కావాలని బురద అంటే మీరేమంటారు? బ్రాహ్మణుల మీద బురద ఏం చల్లలే. ఇప్పుడు బ్రాహ్మణులలో కూడా సంఘ సంస్కర్తలు చాలా మంది ఉన్నారు. మేము బ్రాహ్మణిజానికి మాత్రం వ్యతిరేకం, బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు. ఆయన ఏమంటున్నాడంటే ఈ దేశంలో మొట్టమొదటిగా చదువుకునేది మీరు, అన్ని రంగాలలో ఏమంటారు అన్ని గుడులలో పూజారులుగా అనాదిగా ఉన్నది మీరు, వస్తున్నది మీరు. కాబట్టి వివక్షత ఉండడం వల్లనే క్రైస్తవ మతంలోకి పోయారు దళితులు. కాబట్టి వాళ్ళకు దళిత హోదా కల్పించాల్సిందే. మిగతా ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఏ విధంగా ABCD అనేటువంటి వర్గీకరణని అమలు చేస్తూ ఉన్నారో కులాలకు, దళిత క్రైస్తవులకు కూడా ABCD అనేటువంటి వర్గీకరణ ఫలాలు ఏవైతున్నాయో అవి అందాలని చెప్పేసి కృష్ణన్న డిమాండ్ చేశాడు. ఒకవేళ మీరు వాళ్ళకే వ్యతిరేకంగా మీరు తీర్పులు ఇవ్వదలుచుకుంటే వాళ్ళు పోవడానికి గల కారణము ఇది కదా. వాళ్ళు మా ఏమంటారు మతం మారినంత మాత్రాన కులం మారకుండా పోతలేదు కదా, వాళ్ళు కూడా మా మాదిగోళ్ళే కదా, వాళ్ళు కూడా మా మాలోళ్ళే కదా, వాళ్ళ పైన ఎందుకు ఇంత వివక్షత కోట్లకు కానీ అనేటువంటిది కృష్ణన్న వాదన. వాళ్ళు ఒకవేళ నిజంగా వాళ్ళు అందులో పోవడం అభ్యంతరం అయితే కనుక ఎస్ మీరు మీ మతాన్ని సంస్కరించుకోండి, బ్రాహ్మణులే ఎందుకు పూజారులు ఉండాలి, ఓకేనా, బ్రాహ్మణులే ఎందుకు గుడిలో ఆధిపత్యం చెలాయించాలి, మిగతా కులాలను కూడా పూజారులుగా చేస్తే ఈ బాధ ఉండదు కదా. గతంలో చేసినటువంటి ఆధ్యాత్మికవేత్తలు ఎవరైతే ఇంతకుముందు నేను చెప్పినట్టు రామానుజుల వారు, ఆదిశంకర వారు, లేకపోతే రమణ మహర్షి లాంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకంటే గొప్ప వాళ్ళు మీరు కాదు కదా. మన మతాన్ని మనం కాపాడుకోవాలనేటువంటి ఆలోచన మీకు ఉంది కదా. కాబట్టి శ్రీకృష్ణుడు మా భావైతుడు, హనుమంతుని గుళ్ళో మేమే ఉంటాం, అయోధ్య రాముడి గుళ్ళో కూడా మేమే ఉంటాం, వెంకటేశ్వర స్వామి గుళ్ళో కూడా మేమే ఉంటాం, మతాన్ని మీరేంది కాపాడేది మేమే కాపాడతాం. దాని ఉద్దేశం ఏంటంటే మేము క్రైస్తవంలోకి పోము, వివక్షత ఉండదు, మనందరం కలిసే ఉంటాం కదా. మీరు వివక్షత చూపించినటువంటి ఆధారాలు గతంలో ఉన్నాయి కదా, ఎందుకు ఇప్పుడు మీరు బ్రాహ్మణులను కూడా నేను ఇదే ప్రశ్న అడగడం జరిగింది. అడిగితే బ్రాహ్మణులు ఏమంటా ఉన్నారంటే మా అంత నిక్కచ్చగా, మా అంత నీటిగా, మా అంత పొద్దున్నే 5 గంటలకు లేచి ఒక 5 తరాలు ఒక 6 తరాలు మా అంత నిజాయితీగా బతకగలవా, మా అంత అంటే నీసు తినకుండా లేకపోతే పద్ధతులు పాటించి పొద్దున్నే లేచి స్నానాలు చేసి ఆ వేద మంత్రాలు నేర్చుకునే అంత కెపాసిటీ మాదిగలకు ఉందా అని కూడా వాళ్ళు అడిగినటువంటి పరిస్థితి ఉంది. నిష్ట నియమాలు పాటించాలంటారు. రైట్. సంధ్యావందనం చేయాలంటారు, అంతేనా? రైట్. పొద్దున్నే మడిగట్టుకొని స్నానం చేసి సంధ్యావందనం చేసి నిష్ట నియమాలు పాటించి ధూపదీప నైవేద్యాలు మేము ఏ విధంగా పెడతామో మీరు కూడా ఆ విధంగా పెట్టాలని అంటారు. సింపుల్ చెప్తా. వీళ్ళు ఏం చెప్తారు? రామాయణం ఎవరు రాశారండి? రామాయణం ఒక దళితుడు రాశారని చెప్తారు. దళితుల టాపిక్ వచ్చినప్పుడేమో పురాణాలలో ఇతిహాసాలలో దళితులే ఉన్నారు, ధర్మానికి మూలం దళితులే అని చెప్తారు. మళ్ళీ దళితులు శుభ్రంగా ఉండరు అనే అటువంటి వాదన చేస్తా ఉన్నారు వీళ్ళు. నా అంత శుభ్రంగా నేనంత సరే ఓకే నా పక్కన పెట్టి బ్రదర్, వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మట్టి పని చేసేటోనికి మట్టి అంటుతుంది, అంతేనా? ఏమంటారు సిమెంట్ పని చేసేటోళ్ళకి సిమెంట్ అంటుతుంది, ఏ పని చేసేటోళ్ళకు ఆ పని మీన్స్ వృత్తి అది అంటుతుంది, అంతేనా కదా? జంజం వేసేట మగ్గం వేసేట ఆయనకు దారాలు అనుకుంటే అంత మాత్రం అది అశుభ్రత కాదు కదా. మోరి ఉన్నది, మోరి పని చేస్తే రైట్, వాసన వల్ల నీకు రకరకాల రోగాలు రావచ్చు, కానీ ఆ వృత్తిని అయితే గౌరవించాలి కదా. అది అసహ్యమైనటువంటి వృత్తి అవుతుందా? అది శుభ్రత లేనటువంటిది అవుతుంది. మళ్ళీ పోతాడు, స్నానం చేస్తాడు, నీట్గా కడుక్కుంటాడు, కాళ్ళు చేతులు కడుక్కుంటాడు, ముక్కు మూతి కడుక్కుంటాడు, దేవుని దండం పెట్టుకోవడానికి వస్తాడు. అది కూడా దేవుడు ఇచ్చినటువంటిది కదా ఆ పని కూడా అని మీరు భావించాలి కదా. మీరు అట్లనే చెప్తారు కదా, ఆ నిష్ట నియమాలు పాటించాలంటారు. ఏం చేయాలి చెప్పండి? అంటే మీరు తినేటువంటి తిండి ఇదేంది, ఇది ఎక్కడ దుర్మార్గం? అట్లెట్లుంటుంది? మా దేవతల దగ్గర మా దేవుళ్ళ దగ్గర ఉండదు కదా. ఇటువంటి కట్టుబాట్లు పెట్టే మీరు ధర్మాన్ని ఏమంటారు అపవిత్రంగా చేస్తా ఉన్నారు. తప్పు కదా. వాళ్ళు ఏమంటారు చికెన్ తినరు, వీళ్ళు తింటారు అని అంటారు. చికెన్ తిన్నాడు పూజలు చేయొద్దా? చూడు చాలా గుడులలో కొన్ని గుళ్ళల్లో మీరు తమిళనాడు అట్లా పోతే మాంసం కూడా ప్రసాదంగా పెడతారు తెలుసా.
కానీ వాళ్ళు అనేది అంటే ఇంత నిష్టగా ఉండలేరు మీరు అని అంటున్నా ఉన్నారు. అంటే అంటే దళితులు అంత నిష్టగా ఉండలేరు కాబట్టి, ఈ నిష్ట నియమాలు పాటించలేరు కాబట్టి మాకు మాత్రమే పేటెంట్ రైట్ అని మందకృష్ణ మాదిగాను ఇప్పటి నుంచి మాకు నిజంగానే ఇది పేటెంట్ రైట్ గా మాకు హక్కుగా కావాలని వాళ్ళకి అడుగుతా ఉన్నారు. సారీ టు సే, నేను అనకూడదు, తప్పుగా అనుకోండి. శ్రీశ్రీ ఉన్నాడు మహాకవి, నాకు గొప్ప ఏమంటారు ఆదర్శమైనటువంటి గొప్ప కవి. శ్రీశ్రీ బాగా తాగుతాడు మందు, తెలుసా? ఆయనే చెప్పాడులే, మందు బాగా తాగుతాడు, బ్రాహ్మణుడే. మరి ఎందుకు నిష్ట నియమాలు పాటించలేదు? శ్రీశ్రీ వదిలేసిండు కదా, అంటే ఆ పూజలు చేయడం వదిలేదు. ఎస్, మీరన్నట్టు ఎస్ వదిలేశాడు కదా. అలాగే దళితులు కూడా ఒకవేళ వృత్తులు చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకుంటారు, దాంట్లో మంచి వాళ్ళు లేరా? ఒక ఆయనని మీరు చేశారు కదా, ఎవరినో ఇప్పుడు ఆయన కూడా దళిత చిలుకూరు బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారు ఉన్నారు కదా, ఒక నేను చేశాడు కదా, దళితుడు అని చెప్పుకుంటున్నాడు కదా. మరి ఆయన ఎట్లా ఆధ్యాత్మికతని బోధిస్తా ఉన్నాడు, అంటే పూజలు చేస్తా ఉన్నాడు. దేవుడు వెళ్ళిపోయాడా? దళితుడు మంత్రం చేసుకుంటే జంజం వేసుకుంటే దేవుడు గుళ్ళ నుంచి వెళ్ళిపోయాడా? మీరు గ్రంథాలలో రాసుకున్నారు కదా, దళితుడు మంత్రం చదివితే గుళ్ళ నుంచి దేవుడు వెళ్ళిపోతాడు అన్నాడు కదా, మీరు వెళ్ళిపోయినా? మరి దేవుడు వెళ్ళిపోయిందా? శక్తులు పోయినాయి ఆ గుళ్ళ నుంచి? పోలేదు కదా. చేయండి, అన్ని కులాలను చేయండి, ఎందుకంటే మీ అస్తిత్వానికి ప్రమాదం. కూర్చొని చేసేటువంటి పని మీకు సమ్మగా చల్లగా ఉన్నది. ఆయన లేవట్లేడా పొద్దున్నే 6 గంటలకు? బ్రదర్ ఆయన శుభ్రంగా ఉంటలేడా? బ్రదర్ ఉంటుండా లేదా? ఆయన మంత్రాలు చదువుతుండా లేదా? చదువుతున్నా లేదా? మనకి తెలంగాణలో కనబడతాడు ఒక ఆయన ఎగ్జాంపుల్. కాబట్టి అందరిని అట్లా చేయండి. తెలంగాణలో 100,000 గుళ్ళు ఉన్నాయి. ఒక్క దళితుడా పూజారి ఉండేది? ఒక్క దళితుడా పూజారి ఉండేది? చేయండి, సమానంగా 100,000 మందిని చేయండి. కాబట్టి మీరు మతాన్ని సంస్కరించుకోండి. మిగతా కులాల వారు పూజారులుగా అయితే మీ మనుగడకు ప్రమాదం, మీ ఆటలు సాగవు. కాబట్టి మీరు క్రైస్తవుల మీద ఇంకో దళితుల మీద శుభ్రత అని బురదేసే ప్రయత్నం. రైట్. ఇప్పుడు కవిత పార్టీ కూడా వస్తుంది. తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుకుందాం ఒకసారి. తెలంగాణ రాజకీయాల గురించి మనం మాట్లాడుకుంటే కవిత పార్టీ వస్తూ ఉంది, బీసీ వాదం అంటా ఉంది, సామాజిక తెలంగాణ అంటా ఉంది, తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణ ఆడబిడ్డ నేనే అంటా ఉంది, రాబోయే తరానికి కాబోయే సీఎం నేనే అంటా ఉంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంది? ఎవరైనా కావచ్చు, డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ఎవరైనా సీఎం కావచ్చు, కవితక్క కావచ్చు, పార్టీ పెట్టి ప్రజా సమస్యలపైన కొట్లాడితే మీరు కూడా కావచ్చు, నేను కూడా కావచ్చు. ఓకేనా? అంటే కవితక్కే అవుతుందా కాదా అనేటువంటిది నేనైతే చెప్పలేను, నేనేం భగవంతుని కాదు. కాకపోతే తెలంగాణలో ఒక సోర్స్ అయితే ఉన్నది. తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ప్రాంతం కోసం పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్గా పేరును మార్చుకొని బీఆర్ఎస్గా పెట్టుకుందో అప్పుడే అది ప్రాంతీయ పార్టీగా ఏమంటారు అంటే ప్రాంతీయ ద్రోహిగా చచ్చిపోయింది. వాళ్ళు బీఆర్ఎస్గా పెట్టుకున్నప్పుడే వాళ్ళు జాతీయ పార్టీగా వాళ్ళ పార్టీని వాళ్ళు ప్రకటించుకుని చచ్చిపోయింది. కాంగ్రెస్ పార్టీ అయితే అది కూడా జాతీయ పార్టీ, బీజేపీ పార్టీ అది కూడా జాతీయ పార్టీ. కాబట్టి తెలంగాణలో ప్రాంతీయ పార్టీ కావాలని, ప్రాంతీయ అస్తిత్వం కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం తెలంగాణ ఇంతకుముందు మనం గతంలో మాట్లాడుకున్నట్టు మన సంస్కృతి, మన యాస, మన భాష, మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాలు, మళ్ళా మన ఉనికిని కాపాడడం కోసం ఒక తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ పుడితే బాగుండని ప్రజలు అనుకుంటున్నారు. సరే, కవితక్క పెట్టి ప్రజా సమస్యల పైన కొట్లాడి ప్రజల నుంచి ఆదరణ పొందితే, అక్కడ నిలబడితే ఒకవేళ పార్టీ పెట్టిందా పెట్టలేదా నాకైతే తెలియదు. పెడుతుంది. ఇంకో 10 రోజులలో పార్టీ ఆవిర్భావం కూడా ఉంది. ఉంటే మంచిదే, వెల్కమ్. ఎవరైనా వెల్కమ్ చేస్తారు. ప్రజలు ఆశీర్వదించారు అనుకో, నువ్వు ముఖ్యమంత్రి అయితే అవుతావు. సామాజిక న్యాయం అంశం వచ్చినప్పుడు మరి కవితకు అయితే ఏమంటారు, బీసీ కాదు, ఎస్సీ కాదు, ఎస్టీ కాదు, అప్పర్ క్యాస్ట్, ఒక వెలమ కమ్యూనిటీ. సామాజిక న్యాయం మాట్లాడినప్పుడు ఏ కులాలు అయితే మెజారిటీ ఉన్నాయో ఆ కులాలు రాజ్యాధికారంలో ఉండాలి. అంతేగాని గతంలో ఒక ఆయన నేనే దళితుని ముఖ్యమంత్రిని చేస్తా, మొట్టమొదటి రాష్ట్రానికి దళితుడే ముఖ్యమంత్రి ఉంటాడని ఆయన చెప్పాడు. తర్వాత వీళ్ళు మోసం చేసి దళితుడిని ముఖ్యమంత్రి ఆయన చేయలేదు, మా పార్టీ సామాజిక న్యాయం చేస్తుందని చెప్పేసి 10 పార్టీలు మారిన ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. కాంగ్రెస్ నుంచి 40 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి దళితుడేమో ఉప ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి ఇట్లా కులాలని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఆధిపత్య కులాలే గద్దెనెక్కి ముఖ్యమంత్రులు అవుతా ఉన్నారు, రాజ్యం వెళ్తున్నారు. కాబట్టి ప్రజలు పసిగడతారు. సామాజిక న్యాయానికి సోర్స్ అయితే ఉన్నది తెలంగాణలో. అది కవితక్క పెట్టినా, నువ్వు పెట్టినా, నేను పెట్టినా. సామాజిక న్యాయం అంటే మా బీసీలో ముఖ్యమంత్రిని చేస్తాం, ముందే ప్రకటించు. బీసీ ముఖ్యమంత్రి, ఎస్టీ ముఖ్యమంత్రినా, ఎస్సీ ముఖ్యమంత్రినా, ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తావు? మీ మేనిఫెస్టో ఏంటి? మీ ఐడియాలజీ ఏంటి? మీ సిద్ధాంతం ఏంటి?
అనేటువంటిది ఇంకా మరి కైతక సిద్ధాంతం ఐడియాలజీ ఏంటో నాకైతే తెలియదు. నేను ప్రజా సమస్యలపైన అయితే మాట్లాడుతుంది, కొట్లాడుతుంది, తెలంగాణ అస్తిత్వం మీద కొట్లాడుతుంది. నార్త్ నుంచి వచ్చినటువంటి ఈ అదే పెట్టుబడిదారులు స్కూల్స్ పెట్టుకొని ఇక్కడ ఫ్యాకల్టీ సిబ్బందిని మొత్తం నార్త్ వాళ్ళని పెట్టుకున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడింది ఇటీవల కాలంలో. అలా మాట్లాడుతుంది. నాకైతే ఎందుకో బాగా నచ్చింది. కైతక ఐడియాలజీ సిద్ధాంతం బాగా నచ్చింది. కలిసి పనిచేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నేను ఎట్లా చేస్తాను, నేను ఆల్రెడీ ఒక నాది వేరే ప్లాట్ఫామ్ నా ప్లాట్ఫామ్ నాకు ఉన్నది బ్రదర్. నేను కలిసి పనిచేస్తానా చేయనా అనేటువంటిది ఒకవేళ ఏమంటారు మా 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 కమిటీ కూడా నిర్ణయం తీసుకుంది అనుకో, కలిసి పనిచేస్తుందా అంతే ఉంది. ఎవరితోనైనా కలిసి తెలంగాణ నేల కోసం పనిచేసేటువంటి వ్యక్తులతో ఎవరితోనైనా కలిసి పనిచేస్తాం. నార్త్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా కొట్లాడేటువంటి వ్యక్తులతో ఎవరితోనైనా పనిచేస్తాం. గుజరాత్ మార్వాడి ఆధిపత్యానికి వ్యతిరేకంగా మా అస్తిత్వం కోసం పనిచేసేటువంటి వ్యక్తులతో ఎవరితో గుజరాతీ మార్వాడి ఆధిపత్యం పైన పనిచేస్తాం. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు అక్కే చెప్పింది, నేను చెప్పడం కాదు. నార్త్ నుంచి వచ్చినటువంటి చాలా మంది స్కూల్స్ కాలేజీలు పెట్టుకుని వ్యాపారస్తులు ఫ్యాకల్టీ సిబ్బందిని మొత్తం నార్త్ వాళ్ళని తీసుకొచ్చుకుని పెట్టుకుంటే మరి మా బిడ్డలకు ఉద్యోగాలు దాన్ని అడిగింది, అక్కనే అడిగింది, నేను అడగలే. ఆ విషయాన్ని మేము అక్క కంటే ముందే లేవనెత్తాం అనుకో, సరే అక్క అంతకు ముందు మరి అక్క మాట్లాడిందో లేదో నాకైతే తెలియదు. మాకు కూడా అదే కావాలి కదా, మా ఊరు బాగుపడాలి కదా బ్రదర్. మీ ఊరు బాగుపడాలని నీకు ఉండదా? మీ తల్లి బాగుపడాలని నీకు ఉండదా? నువ్వు నీ కుటుంబం బాగుపడాలని ఉండదా? నా స్వార్థం కూడా అదే కదా. నా రాష్ట్రం బాగుండాలి, నా జిల్లా బాగుండాలి, నా మండలం బాగుండాలి, నా గ్రామం బాగుండాలి, నా దేశం బాగుండాలి. అది కదా మా స్వార్థం. అంతే తప్ప మాకు ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి కోపం లేదు. కాబట్టి అలా ఎవరు పార్టీ పెట్టినా కానీ ప్రజలు ఆదరిస్తారు, కొట్లాడితే అదనమాట. అది రైట్. మీరు ఇంత నిశ్చితంగా ఇంత నిక్కిచ్చిగా అన్ని విషయాలపైన మాట్లాడుతూ ఉంటారు. మావోయిస్టుల టాపిక్ కావచ్చు, తెలంగాణ అంశం మీద కావచ్చు, మార్వాడీలకు ఆపోజిట్గా కావచ్చు, బీజేపీ నాయకులకు ఇంకా ఎనీ టైం బీజేపీ నాయకులకు సంబంధించినటువంటి ఏ అంశం వచ్చినా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇంత నిక్కచ్చిగా మాట్లాడినప్పుడు మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఏమైనా జరిగితే మరి పరిస్థితి ఏంది? నేను ఇంతసేపు మీతో మాట్లాడినా బ్రదర్, నేను దొంగనా లంగనా, నేను ఏమన్నా తప్పు చేస్తున్నానా? డెమోక్రసీలో పాలకులని క్వశ్చన్ చేయడం అనేది ప్రజల హక్కు. ప్రజాస్వామ్యం ఎంత గొప్పది అనంటే, ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. ఒకప్పుడు ప్రజలు బానిసలు, రాజులు పెత్తనం చెలాయించేవాళ్ళు, కింగ్స్ పాలించేవాడు కింగ్, రాజు. డెమోక్రసీలో కాదు, ప్రజలు రాజులు. మనందరం ఏమనుకుంటున్నాం మీకు అదే చెప్తా సింపుల్గా. రేవంత్ రెడ్డి మా అమ్మకు పింఛన్ ఇస్తున్నాను మా అమ్మ అనుకుంటుంది. ఏమనుకుంటుంది మా అమ్మ? రేవంత్ రెడ్డి మా అమ్మకు పింఛన్ ఇస్తుండని మా అమ్మ అనుకుంటుంది. పాపం తెలియదు, రేవంత్ రెడ్డికి జీతం ఇచ్చేదే మా అమ్మ. అవునా కదా? కానీ ప్రజలు కానీ చాలా మంది, కొంతమంది తెలిసి, అంటే అందరూ అంటలే, కొంతమంది తెలిసి తెలియని వ్యక్తులు ఏమనుకుంటారు, రేవంత్ రెడ్డి గొప్పడు అనుకుంటారు. రేవంత్ రెడ్డిని గొప్పని చేసింది మా అమ్మ లాంటి తల్లులు, ప్రజలు. మా అమ్మ ఉప్పు మీద, పప్పు మీద, చీర మీద, జాకెట్ మీద, చెప్పుల మీద, డప్పుల మీద, అన్నిటి మీద కట్టినటువంటి పన్నుల డబ్బులతోని రేవంత్ రెడ్డి గారు జీతం తీసుకుంటుండు. ఆయనకు అధికారాన్ని కట్టబెట్టింది మన ఓటు. అవునా కదా? మన ఓటు. ఆయన కారులో తిరిగేటువంటి పెట్రోలు, ఆయన కారు, ఆయన సెక్యూరిటీ సిబ్బంది, వాళ్ళకి ఇచ్చే జీతం, ఇదంతా నా తల్లులు, మా అమ్మలు, అక్కలు, చెల్లెలు, మనందరం ట్యాక్స్ పేర్స్ కట్టేటువంటి డబ్బులతోనే వాళ్ళు భోగాలు అనుభవిస్తున్నారు. వాళ్ళు మనకు సర్వెంట్స్, మనం పెట్టుకున్నాం వాళ్ళని 5 ఏళ్ళు. మనం ఏమంటారు, మా బాబు మమ్మల్ని చక్కగా పరిపాలన చెయ్యి, మేము కట్టేటువంటి పన్నుల్ని సద్వినియోగపరచు, మా రాష్ట్రం కోసం, మా రోడ్డు కోసం, మా ఉద్యోగాల కోసం, ఇంకో దానికోసం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయి, పరిశ్రమలు పెట్టు, ఇంకోటి పెట్టని. మీకు అర్థమైందా? అంత గొప్పది ప్రజాస్వామ్యం. దాంట్లో భాగంగా నేను పాలకులు క్వశ్చన్ చేస్తున్నా అంతే తప్ప మీరు అన్నట్టు నేను ఎవడికి భయపడాలి, ఎందుకు భయపడాలి? నువ్వు అన్నట్టు ఆ సంస్థలు మొత్తం జేబు సంస్థలు అనుకో, నన్ను చంపుతాయి, పొడుస్తాయి, అక్రమంగా కేసులు పెడతాయి, జైల్లో పెడతాయి. ఇంకా వాళ్ళు చేయాలనుకుంటే చాలా మందిని చంపారు కదా, అట్లా నన్ను కూడా చంపాలనుకుంటారు. నన్ను ఏళ్ళ కోసం నిజాయితీగా మాట్లాడుతుంటే నన్ను చంపుతా అంటే చాలా మంది చచ్చిపోయారు వీరులు అట్లా నిజాయితీగా మాట్లాడి. అట్లా చచ్చిపోవడానికి కూడా నేను సిద్ధం తప్ప నేనైతే తప్పు చేయను. నేను ఎవరి భూములు కబ్జాలు చేయలే, నేను ఎవరిని మర్డర్ చేయలే. ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రి అయింది కదా బీజేపీ, ఆయన లాగా 17 మర్డర్లు అసలే చేయలేదు. ఆయనలాగా నా మీద ఏం కేసులు లేవు. ఓకేనా? నేను ఎవరు దొంగతనం చేయలే. 17 మర్డర్లు చేసినోడు ముఖ్యమంత్రి అయిన బ్రదర్. ఏ మర్డర్లు చేయను నేను పాలకుని క్వశ్చన్ చేయద్దా? నేను నన్ను కూడా అట్లా చంపుతా అంటే మరి చంపడానికి రండి, నేనైతే అవన్నీ చంపా. నేను ప్రజల తరఫున క్వశ్చన్ చేస్తున్నా, చేయొద్దా అంటే చెప్పుర్రి. రైట్. ఇప్పుడు తెలంగాణ శ్యామ్ యొక్క ఫ్యూచర్ లక్ష్యం ఏమి ఉండబోతా ఉంది? ప్రజల కోసం కొట్లాడడం, వాళ్ళ తరఫున మాట్లాడడం, ప్రజా సమస్యల పైన ఏమంటారు నిరంతరం
ప్రశ్నించడం పాలకులని. ప్రజెంట్ అయితే ఇదే అనుకుంటున్నాను, అంతే, అంతకు మించి ఇంకేం. తదుపరిగా ఏ అంశం మీద పోరాడబోతా ఉన్నారు మీరు? ఇప్పుడు మేము మార్వాడి గుజరాతీ అంశమే మాకున్నది, మా తెలంగాణ అస్తిత్వం. ఇప్పుడు నార్త్ పెత్తనానికి వ్యతిరేకంగా, మాకు నార్త్ పెత్తనానికి వ్యతిరేకంగా మా అస్తిత్వ ఉద్యమం మేము చేయాలనుకుంటున్నాం. దాని మీదనే కొట్లాడతాం, దానికోసమే పనిచేస్తాం, దానికోసమే బతుకుతాం, దానికోసమే చచ్చిపోతాం.